హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ అండ్ అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్. నేను మీ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో మనం నిమ్మ పంటను ఆశించే కీటకాల గురించి తెలుసుకుందాం. సో నిమ్మ పంటను ఆశించేటువంటి కీటకాలు, వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. నిమ్మ పంట విషయానికి వచ్చేసరికి నిమ్మలో అనేక రకమైనటువంటి కీటకాలు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం చూసేటట్టయితే నిమ్మ సీతాకోక చిలుక, ఆకు తొలిచే పురుగు, బెరడు తొలిచే పురుగు, ఆకు నల్లి, దాన్ని మంగు నల్లి అని కూడా అంటాం, చెదలు ఉంటాయి, సిట్రస్ నల్లదోమ అనేటువంటిది ఒకటి, పేనుబంక, పిండి పురుగులు అనేటువంటివి, దాదాపు ఒక 10 రకాలైనటువంటి పెస్టులు దీంట్లో మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ 10 రకాలైనటువంటి పెస్టుల గురించి కూడా మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం ప్రత్యేకంగా. ఈరోజు క్లాస్లో మనం నిమ్మ పంటను ఆశించేటువంటి కీటకాలు, వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఈ నిమ్మ పంటను ఆశించేటువంటి కీటకాల్లో మొదటగా మనం చెప్పుకోబోయేది నిమ్మ సీతాకోక చిలుక, లేదా దీన్నే ఆకు తినే పురుగు అని అంటారు, అలాగే దీన్ని నారింజ పురుగు అని కూడా అంటారనమాట. నిమ్మలో నిమ్మ సీతాకోక చిలుక లేదా నారింజ పురుగు లేదా ఆకు తినే పురుగు, దీని శాస్త్రీయ నామాలు వచ్చేసరికి పాపిలియో డెమోలియస్, అలాగే పాపిలియో పొలైటస్, ఇలాగ 2 ఉన్నాయన్నమాట. పాపిలియో డెమోలియస్ మరియు పాపిలియో పొలైటస్ అనేటటువంటి 2 ఉన్నాయి. ఈ రెండు రకాలైనటువంటి చిన్న చిన్న తేడాలు కలిగినటువంటి రెక్కల పురుగులు అనమాట. నిమ్మ సీతాకోక చిలుక ఇది కొంచెం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి కీటకం అనమాట. చాలా వరకు దీంట్లో ఎక్కువ ప్రశ్నలు మనకి అడుగుతూ ఉంటారు. నిమ్మ పంట నాశించేటువంటి కీటకాల్లో దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ పురుగు ఎక్కడ ఎక్కువగా ఉధృతంగా ఉంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో పండించేటటువంటి బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, ఇలాగ అన్ని రకాలైనటువంటి ప్రాంతాల్లో ఆంధ్రాలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని ఇది కలగజేస్తూ ఉంటుందన్నమాట. ఈ బత్తాయి తోటలు, నిమ్మ తోటల్లో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగజేసేటువంటి పురుగుల్లో ఇది ప్రధానమైనటువంటిది అనమాట. ఇది చెట్లనే కాకుండా అంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీంతోపాటు మనం కరివేపాకు, మారేడు ఆకులు ఉంటాయి, సో వాటిని కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. మామూలు ఈ మటనే కాకుండా మిగిలినటువంటి పంటలను కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంటుంది. దీని తాలూకు ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ పురుగు ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నిమ్మ సీతాకోక చిలుక ఉధృతి జూలై నుండి సెప్టెంబర్ వరకు, జూలై నుండి ఫిబ్రవరి వరకు కూడా ఎక్కువగా దీని ఉధృతి ఉంటూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒకసారి మనం చూసుకునేటట్టయితే, ఈ సీతాకోక చిలుకలు, నిమ్మ సీతాకోక చిలుక అంటాం కదా, ఈ సీతాకోక చిలుకల తాలూకు రెక్కల పైన నలుపు రంగులోను, పసుపు పచ్చ రంగులోను మచ్చలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇది చూపెట్టడానికి అవకాశం ఉంటే బాగుండేది. ఏమైనప్పటికీ వీటిని మనం బాగా చూసుంటాం అనమాట. ఫీల్డ్స్లో ఎగురుతూ ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉండేటటువంటి సీతాకోక చిలుకలు అనమాట. నలుపు రంగు ఉంటుంది, నలుపు రంగు పైన పసుపు పచ్చ రంగులో మచ్చలు కలిగి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీన్ని మనం అందరూ చూసే ఉంటాం అనమాట. సాధారణంగా ఫీల్డ్స్లో ఎగురుతూ ఉంటాయి, మైదానాల్లో ఎగురుతూ ఉంటాయి. వీటిని మనం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాం అన్నమాట. నలుపు రంగులో పసుపు రంగు మచ్చలు కలిగినటువంటి రెక్కల పురుగు చాలా ఆకర్షణీయంగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి లద్దె పురుగు ఎలా ఉంటుంది అని అంటే మొదట్లో నలుపు రంగు లేదా గాఢ గోధుమ రంగులో ఉంటుంది. దీని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒక పక్షి రెట్టలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి సంబంధించినంత వరకు. పక్షి రెట్ట మాదిరిగా ఉండేటువంటి లద్దె పురుగు ఎక్కడ ఉంటుంది అని అంటే నిమ్మ సీతాకోక చిలుక. పక్షి రెట్ట మాదిరిగా ఉండే లద్దె పురుగు దేంట్లో ఉంటుంది అని అంటే నిమ్మ సీతాకోక చిలుక అనమాట. దీని మొదట్లో ఉండేటటువంటి లార్వాలు ఆ విధంగా ఉంటాయి. బాగా ఎదుగుతున్నటువంటి దశలో ఈ లార్వాలు ఏమవుతాయంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి, ఆ తర్వాత నారింజ రంగులోకి మారిపోతాయి. బాగా గమనించుకోండి, లార్వాలు మొట్టమొదట ఎర్లీ స్టేజెస్లో ఎలా ఉంటాయంటే పక్షి రెట్ట మాదిరిగా కనిపిస్తాయి. మనకి పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదన్నమాట.
ఆకుపైన ఏదైనా పక్షి రెట్ట వేసిందేమో అని అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. సో మిగిలినటువంటి శత్రువుల బారి నుంచి ఆ విధంగా కూడా చాలా వరకు కాపాడుకుంటూ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా కనిపిస్తుంది. కొద్దిగా ఎదుగుతున్నటువంటి దశలో దీని రంగు మారుతుందన్నమాట. ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇంకా ఫైనల్గా అలాగా ఎదుగుతూ ఉన్న దశలో దాని రంగు కంప్లీట్గా నారింజ రంగులోకి మారిపోతుందన్నమాట. అందువల్ల దీన్ని ఏమని అంటారంటే నారింజ రంగు పురుగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో నిమ్మ సీతాకోకచిలుకకు సంబంధించి ఇదనమాట, నారింజ రంగు ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఉందన్నమాట. ఒకవేళ కనుక ఈ లార్వాలు ఏవైతే ఉన్నాయో ఈ లార్వాల్ని మనం రక్షించుకోవడానికి ఇలా ఒకవేళ కనుక మనం వాటిని టచ్ చేసామనుకోండి, అవి ఏం చేస్తూ ఉంటాయంటే వాటికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కొమ్ము లాంటిది ఉంటుందన్నమాట. గులాబీ రంగులో ఉండేటువంటి ఒక కొమ్ము అనేటువంటిది ఉంటుంది. ఈ కొమ్ముతో అవి బెదిరించడానికి చూస్తాయన్నమాట. సో తమని తాము రక్షించుకోవడానికి వాటికి ఒక డిఫెన్స్ మెకానిజం అనేటటువంటిది ఉంటుంది. అదే ఏంటంటే ఒక గులాబీ రంగులో ఉండేటటువంటి ఒక కొమ్ము అనమాట. డిఫెన్స్ మెకానిజం అన్నాం కదా. సో గులాబీ రంగులో ఉండేటువంటి ఒక కొమ్ము ఉంటుందన్నమాట. ఈ కొమ్మునే మనం ఏమంటామంటే ఆస్మటోరియం అని చెప్పి అంటాం. ఇది కూడా బిట్ ఇస్తూ ఉంటారనమాట, ఆస్మటోరియం అని చెప్పేసి అంటాం. ఈ గులాబీ రంగు కొమ్ముతో అవి ఏం చేస్తుంటాయంటే బెదిరిస్తూ ఉంటాయి. వాటిని రక్షించుకోవడానికి అని చెప్పి ఇతర దగ్గరకు వచ్చేటటువంటి ఇతర శత్రువులను అవి ఏం చేస్తూ ఉంటాయంటే బెదిరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఆస్మటోరియం. ఒక ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలి మనం, ఆస్మటోరియం అని చెప్పేసి దీన్ని అంటూ ఉంటాం అన్నమాట. సో తలలో ఉంటుంది, ఇది తలలో కొంచెం చీలినట్లుగా ఉంటుందన్నమాట. చీలినట్లుగా ఉండేటటువంటి గులాబీ రంగు కొమ్మును ఏమంటారు అని అడిగితే ఆస్మటోరియం అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇది ఉంటూ ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దీనికి సంబంధించిన రెక్కల పురుగు అనమాట. అందుకే నిమ్మ సీతాకోకచిలుక అట్రాక్టివ్గా ఉందని మనం చెప్తూ ఉంటాం. బాగా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి గాయపరిచేటువంటి విధానము, మొక్కలపైన ఏ విధంగా ఇది నష్టాన్ని కలుగజేస్తుంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇది జూలై నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా ఆశిస్తుందని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా ఇదేంటంటే లేత ఆకులు వచ్చేటువంటి సమయంలో ఈ చీనీ నిమ్మ ఏదైతే చీనీ తోటలు ఉంటాయి, అలాగే నిమ్మ తోటలు ఉంటాయి, ఈ చెట్ల తాలూకు ఆకులను పూర్తిగా తినేస్తుంది. ఆకు తినే పురుగు అని చెప్పాం కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఆకుల్ని బాగా తినేస్తుంది అన్నమాట. విపరీతంగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆకుల తాలూకు మధ్య ఈయన తప్ప మిగిలినటువంటి భాగాన్ని అంతటిని కూడా తినేస్తుంది. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం ఏమంటామంటే జల్లెడ పురుగు అని అంటాం అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి జల్లెడ పురుగులన్నీ లిస్ట్ రాసుకోమని చెప్పాను కదా. సో ఆ జల్లెడ పురుగుల దగ్గర ఇది కూడా రాసుకోండి, జల్లెడ పురుగు అని అంటాం దీన్ని. కాబట్టి ఈ జల్లెడ చేస్తుంది అంటే ఏంటి, ఆకులపైన ఉండేటటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని అంతటినీ కూడా తినేసి కేవలం అక్కడ మనకి ఏంటంటే ఈనెల్ని మాత్రమే మిగిల్చేటటువంటి పురుగు అంటాం అనమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే జల్లెడ పురుగు అని చెప్పేసి అంటాం. ఇది ఆకుల మధ్య ఈన తప్ప మిగిలినటువంటి భాగాన్ని అంతటినీ కూడా కంప్లీట్గా తినేస్తుందన్నమాట. దీని తాలూకు కోసస్థ దశను ఏమంటారంటే క్రైసాలిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్గా అండర్లైన్ చేసుకోండి, క్రైసాలిస్ అంటాం అనమాట. దీని తాలూకు కోసస్థ దశను ఏమని పిలుస్తారంటే క్రైసాలిస్ అని పిలుస్తూ ఉంటారు. సో క్రైసాలిస్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా మనం దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే సాధారణంగా కోసస్థ దశ అంటే ప్యూపా దశ అని చెప్తాం కదా. సో మామూలుగా ఉండేటటువంటి ప్యూపాలకి ఎలా ఉంటుంది అని అంటే ప్యూపాలన్నిటికీ కూడా వాటి చుట్టూ ఒక రక్షణ కవచం అనేటటువంటిది ఉంటుంది. సో ఆ రక్షణ కవచం మధ్యలో ఉండి అది అక్కడ ప్యూపా నుంచి రెక్కల పురుగుగా మారుతూ ఉంటాయి సాధారణంగా అన్నమాట. కానీ క్రైసాలిస్ అనేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే క్రైసాలిస్లో వాటి చుట్టూ కూడా పర్టికులర్గా రక్షణ కవచం అనేటటువంటిది ఉండదు. సో ఇలాగ రక్షణ కవచం అనేటువంటి లేనటువంటి ప్యూపా దశలను ఏమంటారంటే క్రైసాలిస్ అని అంటారనమాట. నేక్డ్ ప్యూపా అంటారు దీన్ని. ఇంగ్లీష్లో ఏమంటారంటే నేక్డ్ ప్యూపా, నగ్నంగా ఉన్న ప్యూపా అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ప్యూపా దశలో ఉండాల్సినటువంటి కవచం దానికి మిగిలినటువంటి అన్ని కీటకాల్లో ఉండేటట్టుగా ప్యూపా దశలో దాని చుట్టూ ఉండేటటువంటి కవచం ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే నేక్డ్ ప్యూపా అంటారు. అంటే కవచం లేనటువంటి ప్యూపా దశని ఏమని పిలుస్తారని అంటే క్రైసాలిస్ అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నిమ్మ సీతాకోక చిలుక యొక్క కోసస్థ దశను ఏమని పిలుస్తారు అని అంటే క్రైసాలిస్ అని పిలుస్తూ ఉంటారు. ఏమీ లేకుండా నేరుగా కూడా అడగొచ్చు అనమాట. ప్యూపా దశలో దాని చుట్టూ కూడా
ప్యూపా కవచం లేనటువంటి ప్యూపా దశలను ఏమని పిలుస్తారు అని అంటే క్రైసాలిస్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇది ఆకు తినేటటువంటి పురుగు అని మనం దీన్ని చెప్తూ ఉంటాం అనమాట. ఆకు తినేటటువంటి పురుగు. సో ఆకుల్ని తినేస్తూ పెరుగుతూ ఉంటాయి. కేవలం జల్లెడ్ మాదిరిగా చేసేసి జల్లెడ్లాగా చేసేస్తూ ఉంటుంటాయి అన్నమాట. సో లేత ఆకులన్నింటినీ కూడా బాగా తినిన తర్వాత ఈ లార్వాలు బాగా ఎదుగుతాయి. అప్పుడు వాటి తాలూకు రంగు మళ్ళీ మారిపోతుంది అనమాట. ముదురు ఆకుపచ్చ రంగుకి మారిపోతూ ఉంటుంది. అంటే ముందు ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంది, పక్షి రెట్ట మాదిరిగా ఉందన్నమాట. సో పక్షి రెట్ట ఎలాగ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అంటే నలుపు రంగులో ఉంటుంది. దానిపైన కొంచెం గజిబిజిగా ఉన్నటువంటి తెల్లని చారలతో ఉంటుందన్నమాట. పక్షి రెట్ట ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మనకి కనిపిస్తుంది. లేత ఆకుల్ని అలా తింటూ తింటూ ఏంటంటే దాని రంగును మార్చుకుని ఆకుపచ్చ రంగుకి మారుతుందన్నమాట. ఈ దశలో దాని తాలూకు పొడవు ఎంత ఉంటుంది అని అంటే 4 సెంటీమీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఆకుపచ్చ రంగుకు మారినటువంటి లార్వా పొడవు దాదాపు 4 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. అలాగే పాపిలియో డెమోలియస్ అనేటువంటిది, పాపిలియో పొలైటస్ అనేటువంటిది 2 రకాలైనటువంటి సీతాకోక చిలుకల్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ రెండింటికి కూడా చిన్న డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సాధారణంగా రెండింటికి చిన్న డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే వాటి తాలూకు వెనుక రెక్కల పైన ఉండేటటువంటి చిన్న కొమ్ము వంటి నిర్మాణం ఒకదానికి ఉంటుంది. అలాగే అంటే ఒక ఎక్స్ట్రా పెరుగుదల అనమాట. వెనక రెక్కల పైన ఒక చిన్న కొమ్ములాగా పెరిగినటువంటి పెరుగుదల అనేటువంటిది డెమోలియస్కి ఉండేటట్టయితే పొలైటస్కి అది ఉండదు. చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట. పాపిలియో డెమోలియస్ మరియు పాపిలియో పొలైటస్ అనేటువంటివి 2 రకాలైనటువంటి సీతాకోక చిలుకలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా దీనికి సంబంధించి ఇది చెప్పాను కదా, చూడడానికి బాగా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ మనం దాదాపుగా దీన్ని చూసే ఉంటాం. మనకి సంబంధించినంత వరకు చాలా సందర్భాల్లో వీటిని మనం చూసే ఉంటూ ఉంటాం అన్నమాట. అదే నారింజ రంగులో ఎదిగినటువంటి లార్వా ఎలా ఉంటుంది, ఫైనల్గా నారింజ రంగులో ఉంటుంది. కాబట్టి ఈ నారింజ రంగులో ఉండేటటువంటి లార్వా కాబట్టి దీన్ని నారింజ పురుగు అని చెప్పేసి అంటారనమాట. పాపిలియో పొలైటస్కి పాపిలియో డెమోలియస్ అనేటువంటి దానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఏంటి అని అంటే ఈ సీతాకోక చిలుక డెమోలియస్కి సంబంధించినటువంటి సీతాకోక చిలుక ఏదైతే ఉంటుందో ఈ డెమోలియస్కి సంబంధించినటువంటి సీతాకోక చిలుక తాలూకు ఈ వెనుక రెక్కలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఏమీ ఉండదు. అలాగే పాపిలియో పొలైటస్ అనేటటువంటి దానిపైన చిన్న తోక లాంటి నిర్మాణం ఉంటుంది. ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. డెమోలియస్లో ఏది వెనకాల ఏమైనటువంటి చిన్న తోక లాంటి నిర్మాణం ఉండదు. అదే పాపిలియో పొలైటస్లో ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. పాపిలియో పొలైటస్లో క్రింది అంచులో అంటే వెనుక జతరెక్కల యొక్క క్రింది అంచులో ఒక రకమైనటువంటి చిన్న తోక లాంటి నిర్మాణం ఉంటుంది. అదొక్కటే రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. ఇది పాపిలియో పొలైటస్ మరియు పాపిలియో డెమోలియస్ అనేటువంటివి జల్లెడ ఆకులు చేసేటువంటి కీటకాలు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జల్లెడాకులు చేసేటటువంటి పురుగులుగా వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే అది క్రైసాలిస్ అనమాట, కోసస్థ దశ. సో క్రైసాలిస్ అంటారు దీని తాలూకు కోసస్థ దశని మనం క్రైసాలిస్ అని అంటాం. ఇది ఒక ఊలు దారంతో మొక్కనంటి పెట్టుకొని ఆ కోసస్థ దశలో ప్రవేశం చేస్తూ ఉంటుందన్నమాట. ఊలు దారంతో ఇవన్నీ కామన్. ఈ లార్వాలన్నీ కూడా దాదాపు ఒక ఊలు దారాన్ని నిర్మించుకుని మొక్కలకు వేలాడుతూ ఉండడం ఇటువంటి వాటిలో కామన్గా ఉంటుంది. దాదాపు దీంట్లో ప్యూపా దశ ఎన్ని రోజులు ఉంటుందంటే 8 నుంచి 16 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ప్యూపా దశ ఉంటుంది. దాని నుంచి మళ్ళీ వెంటనే రెక్కల పురుగులు అనేటువంటివి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు వచ్చేటువంటిది అనమాట. 2 కీటకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాపిలియో డెమోలియస్ ఒకటి, పాపిలియో పొలైటస్ అనేటువంటిది ఒకటి. ఈ 2 అనమాట. సో ఇది మనకి ఉండేటటువంటివి 2 రకాలైనటువంటి ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటిని ఎలా కంట్రోల్ ఏంటంటే వీలైనంత వరకు రద్దె పురుగులు కోసస్థ దశలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చేత్తో ఏరి మనం నాశనం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. దీన్ని మందుల ద్వారా నివారించుకోవాలి అని అంటే ఏంటంటే మలాథియాన్ 2 మిల్లీలీటర్లు, అలాగే డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. 1.5 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ వాడచ్చు, అలాగే 2 మిల్లీలీటర్స్ మిథైల్ పెరాథియాన్ వాడచ్చు, లేదా 1 మిల్లీలీటర్ ఫెన్వాల్రేట్ కూడా వాడి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారీ చేసి వాటిని మనం కొంతవరకు నివారణ చేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగా ఈ నిమ్మ సీతాకోక చిలుక ఏదైతే ఉంటుందో నిమ్మ సీతాకోక చిలుకని మనం చాలా వరకు నివారణ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ముఖ్యమైనది అనమాట. చాలా బిట్స్ దీంట్లో నుంచి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మీరు బాగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ఏంటంటే పరీక్షల విషయానికి వచ్చేటప్పటికి దీన్ని మనం జాగ్రత్తగా చదవండి, లేకపోతే చాలా బిట్లు ఇందులో మనం మిస్ అవుతూ ఉంటాం. అలాగే నిమ్మ పంటలో మనం చూసేటట్టయితే రెండవ ఇంపార్టెంట్ అయినటువంటి కీటకం ఏంటంటే ఆకుముడత పురుగు. దీన్నే ఆకు తొలుచు పురుగు అని కూడా మనకి అంటారనమాట. ఆకుముడత పురుగు లేదా ఆకు తొలుచు పురుగు అనేటువంటిది ఇది కూడా ఎగ్జామ్కి సంబంధించినంత వరకు, పరీక్షలకు సంబంధించినంత వరకు, అగ్రిసెట్ కావచ్చు, ఇతర పరీక్షల్లో కావచ్చు, ఈ నిమ్మ సీతాకోక చిలుకల గురించి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఆకుముడత పురుగు గురించి కూడా ఎక్కువగా అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఆకు తొలుచు పురుగు అని అంటారు దీన్ని మనం ఏంటంటే ఆకు తొలుచు పురుగు అని అంటాం. ఆకు ముడత పురుగు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే దీన్ని సిట్రస్ లీఫ్ మైనర్ అంటారు అనమాట. సిట్రస్ లీఫ్ మైనర్ అని చెప్పేసి అంటారు. సిట్రస్ లీఫ్ మైనర్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయనామం వచ్చేసరికి ఫిలోక్నిస్టిస్ సిట్రెల్లా. ఫిలోక్నిస్టిస్ సిట్రెల్లా. శాస్త్రీయనామాలు జాగ్రత్తగా చదవండి. బయటికి ఓపెన్గా చదివితేనే మనకి బాగా అర్థమవుతాయి శాస్త్రీయనామాలు ఎప్పుడు కూడా. లేకపోతే అవి మనం చూసినంతసేపు చూసినట్టే ఉంటాయి, కానీ మనం ఇంకో దగ్గర రాయాలనుకున్నప్పుడు రాయలేమన్నమాట. కాబట్టి దీని శాస్త్రీయనామం ఏంటంటే ఫిలోక్నిస్టిస్ సిట్రెల్లా. ఇది దీని తాలూకు శాస్త్రీయనామం. క్రమం వచ్చేటప్పటికి లెపిడాప్టెరా క్రమానికి చెందినటువంటివి అనమాట. ఇవి అన్నీ మన రాష్ట్రంలో ఉండేటువంటి లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట. బత్తాయి, నిమ్మ పండించేటువంటి అన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఆశించి ఇది నష్టాన్ని బాగా కలుగజేస్తూ ఉంటుంది. సో డిసెంబర్, జనవరి, అలాగే తర్వాత మనం చూస్తే జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో వీటికి సంబంధించినంత వరకు బత్తాయి తోటల్లోనూ, నిమ్మ తోటల్లోనూ లేత చిగుర్లు వచ్చేటటువంటి సమయంలో ఈ పురుగు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా దీనికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే లేత ఆకుల్ని మాత్రమే ఎక్కువగా ఇది ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఏదైతే ఆకు తొలుచు పురుగు ఉంది కదా, ఈ ఆకు తొలుచు పురుగు ఎప్పుడు కూడా లేత ఆకులు ఏవైతే ఉంటాయో ఆ లేత ఆకుల్ని తొలిచి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుందన్నమాట. లేత ఆకుల్ని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించేటువంటి పురుగు ఏది అని అంటే దీని పేరు మనం చెప్పుకోవచ్చు ఆకు తొలుచు పురుగు లేదా ఆకు ముడత పురుగు అని చెప్పి దీన్ని మనకి అంటూ ఉంటారనమాట. దీని తాలూకు గుర్తింపు లక్షణాల విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే దీని రెక్కల పురుగులు ఎలా ఉంటాయనంటే, రెక్కల పురుగులు అడల్ట్స్ అనమాట ఎలా ఉంటాయనంటే తెలుపు రంగులో ఉంటాయి. ముందు జత రెక్కలపైన ఊదా రంగులో ఉండేటటువంటి చారలు అనేటువంటివి ఉంటాయి. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో రెక్కలు, దీని తాలూకు రెక్కలు ఎలా ఉంటాయనంటే ముందు జత రెక్కలపైన ఊదా రంగులో ఉండేటటువంటి ఆ చారలు అనేటువంటివి ఉంటాయి. ఇది రెక్కల పురుగుకి సంబంధించి. అలాగే లద్దె పురుగు విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందనంటే గులాబీ రంగులో ఉండేటువంటి లద్దె పురుగు అనమాట. ఇది కూడా మనం ఒక దగ్గర రాసుకోవాలి. అంటే లద్దె పురుగులు ఒక్కోదానికి ఒక్కొక్క రంగును కలిగి ఉంటూ ఉంటాయి కదా. దీనికి సంబంధించినటువంటి లద్దె పురుగు ఎలా ఉంటుందనంటే గులాబీ రంగులో ఈ లద్దె పురుగు అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆకు తొలిచే పురుగు ఫిలోక్నిస్టిస్ సిట్రెల్లా, క్రమము లెపిడాప్టెరా. ఇది గుర్తింపు లక్షణాల విషయానికి వస్తే రెక్కల పురుగులు ఎలా ఉంటాయంటే ముందు జత రెక్కలపైన ఊదా రంగులో ఉండేటటువంటి చారలు కలిగి ఉంటుంది. ఇది లద్దె పురుగు ఎలా ఉంటుందని చెప్పాను, గులాబీ రంగులో ఉంటుంది. గులాబీ రంగు లద్దె పురుగు అనమాట. దీని తాలూకు గాయపరిచే విధానము, గాయం తాలూకు లక్షణాలు అన్నీ ఒకసారి మనం చూసేటట్టయితే ఏంటంటే దీని పేరు గుర్తుపెట్టుకోండి, ఆకు తొలిచే పురుగు అనేటువంటిది. పిల్ల పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకుల తాలూకు రెండు పొరల మధ్యలోకి, రెండు పొరలు ఏంటంటే బయట చర్మం, అంతఃచర్మం అని చెప్పేసి పై పొర, క్రింది పొర అనేటువంటి ఉంటాయి కదా ఆకులు. ఆకు అడ్డుకోత మనం తీసుకునేటప్పుడు పై పొర, క్రింది పొర అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ కీటకాలు ఏం చేస్తుంటాయంటే ఈ రెండు పొరల మధ్యలోకి ప్రవేశం చేస్తాయన్నమాట. సో దాన్ని బట్టి ఇవి ఎంత మైన్యూట్గా చిన్నగా ఉంటాయనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. మరి మనకి కంటికి కనపడలేనంత చిన్నగా ఉంటాయన్నమాట. అందువల్ల అది ఆకు తాలూకు కణజాలం మధ్య లోపలికి ప్రవేశం చేస్తూ ఉంటుంది. రెండు పొరల లోపలికి ప్రవేశం చేసి అక్కడ వంకర టింకరగా రంధ్రాలు అనేటువంటివి చేస్తూ ఉంటుందన్నమాట. ఆకు పొరల్లో ప్రవేశించి వంకర టింకర రంధ్రాలు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైతే ఈ విధంగా వంకర టింకరగా రంధ్రాలు లేకపోతే సొరంగాలు చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంతా కూడా తలతల మెరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు మెరుస్తుంది? ఆ పై పొర, క్రింది పొర మాత్రమే మిగులుతాయి. మధ్యలో ఉండేటటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా ఈ పురుగు తినేస్తుందన్నమాట.
ఎప్పుడైతే ఈ పురుగు ఈ విధంగా తినేయడం జరిగిందో కేవలం పైపొర క్రింది పొర మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అవే మనకి తళతళలాడుతూ మెరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే ఈ పురుగు తిరిగినటువంటి ప్రదేశం ఉందో అదంతా కూడా మనకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పాముల వంటి మచ్చలు మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. పాముల్లాగా తిరిగినట్టుగా మచ్చలు ఏర్పడినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ ఈ పురుగు ద్వారా ఏదైతే ఆకుతొలిచే పురుగు ఉందో ఈ పురుగు ద్వారా గజ్జి తెగులు అనేటటువంటిది వ్యాపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఆకుతొలిచే పురుగు వ్యాపింపజేసేటటువంటి తెగులు ఏంటి అని అడిగితే మనం చెప్పొచ్చు ఏంటంటే గజ్జి తెగులు అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈ పురుగు బాగా ఉధృతంగా వ్యాపించినప్పుడు ఆకులన్నీ బాగా ముడతపడతాయి. అదేవిధంగా దానివల్ల ఏం జరుగుతుందనంటే గజ్జి తెగులు ఎక్కువగా వచ్చి తొందరగా రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఒక కీటకం అయ్యి ఉండి ఒక తెగుల్ని వ్యాపింపజేస్తుంది అనమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే బుక్ రాస్తున్నామో దాంట్లో మనం ఎంటర్ చేసుకోవాలి ఒక పేజ్లో ఏంటంటే తెగుల్ని వ్యాపింపజేసేటువంటి కీటకం అని చెప్పేసి. ఏ తెగుల్ని వ్యాపింపజేస్తుంది? సాధారణంగా కీటకాలన్నీ కూడా వైరస్ తెగుళ్ళని ఎక్కువగా వ్యాపింపజేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఈ కీటకం ఏదైతే ఆకు తొలిచే పురుగు ఉందో ఇది వైరస్ తెగుల్ని కాకుండా ఏదైతే మనం గజ్జి తెగులు అనుకుంటున్నాం కదా, సో ఈ గజ్జి తెగుల్ని ఎక్కువగా అది వ్యాపింపజేస్తూ ఉంటుందన్నమాట. సో గజ్జి తెగులు దేనివల్ల వస్తుంది ఏంటి అనేటువంటిది మనం తెగుళ్ళ గురించి చెప్పేటప్పుడు దాని గురించి మనం ఎక్కువగా చెప్పుకుందాము. సో గజ్జి తెగుల్ని వ్యాపింపజేసేటువంటి కీటకం ఏది అని రివర్స్లో అడిగినా కూడా మనం సమాధానం చెప్పాలి. ఆకు తొలిచే పురుగు, నిమ్మలో ఆకు తొలిచే పురుగు వ్యాపింపజేసేటువంటి తెగులు ఏది అని అంటే గజ్జి తెగులు. ఎలాగ అడిగినా సరే మనం రాయాల్సినట్టు ఉండాలన్నమాట. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ గజ్జి తెగులు వల్ల ఎక్కువగా ఈ ఆకులు రాలిపోవడం అవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఆకులన్నీ ముడతలు పడిపోతుంటాయి, ఆకులన్నీ ఎక్కువగా రాలిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడైతే ఇవి ఆశిస్తూ ఉన్నాయో ఆ ప్రదేశాలంతటినీ కూడా ఆకులైతే తొలగించి, కొమ్మలైతే వాటిని తొలగించి వాటిని మనం తగలబెట్టడం అనేటువంటిది చేయాలి. సో గజ్జి తెగులు ఎక్కువగా దీనివల్ల వస్తుంది. క్యాంకర్ అంటాం కదా, సిట్రస్లో క్యాంకర్ అని అంటాం కదా, సిట్రస్లో క్యాంకర్ అంటాం. ఈ క్యాంకర్ని వ్యాపింపజేసేటటువంటి కీటకం ఏది అన్నప్పుడు ఆకు తొలుచు పురుగు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఫిల్లోక్నిస్టిస్ సిట్రెల్లా. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. లెపిడాప్టెరా క్రమానికి చెందినటువంటి కీటకం ఫిల్లోక్నిస్టిస్ సిట్రెల్లా ఇలా అనమాట. దీని తాలూకు గుడ్డు దశలు ఇవన్నీ మనం చూస్తే 2 రోజుల పాటు గుడ్డు దశ, లార్వా దశ వచ్చేసరికి 5 నుంచి 10 రోజుల పాటు లార్వా దశలో ఉంటుంది. ప్యూపా దశ వచ్చేసరికి 5 రోజుల పాటు ప్యూపా దశలో ఉంటుందన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే దీని తాలూకు తల్లి పురుగు కోడిగుడ్డు ఆకారం కలిగినటువంటి చిన్న చిన్న గుడ్లను మధ్య ఈనెకు దగ్గరగా పెడుతుంది. అదొక ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట. కోడిగుడ్డు మాదిరిగా ఉండేటటువంటి ఆ గుడ్లు, దీని గుడ్లు ఎలా ఉంటాయి? కోడిగుడ్డు మాదిరిగా ఉంటాయన్నమాట. కోడిగుడ్డు ఏ విధంగా అయితే ఉంటాయో దీని గుడ్లు అదే విధంగా ఉంటాయి. ఈ గుడ్లు ఎక్కడెక్కడ పెడుతుంది అని అంటే మధ్య ఈనెకు దగ్గరగా పెడుతుంది, ఆకుల యొక్క క్రింది భాగంలో పెడుతుంది. ఏదైతే నిమ్మ ఆకులు ఉంటాయో మధ్య ఈనె దగ్గర ఆకుల క్రింది భాగంలో దీని తాలూకు గుడ్లు అనేటువంటివి అక్కడ పెడుతూ ఉంటుంది. సో అక్కడ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు ఇమీడియట్గా ఆకు లోపల కణజాలం మధ్యలోకి ప్రవేశించి లోపల వంకర టింకరగా సొరంగాలు చేసుకుంటూ ఉంటాయి. ఆకుపచ్చని పదార్థాన్ని అంతటిని తినేయడం వల్ల ఇది ప్రవేశించినటువంటి ఆ మార్గం అంతా కూడా మనకి ఎలా కనబడుతుందంటే పాములు మచ్చలు లాంటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆకారం అలా కనబడుతూ ఉంటుంది. దానికి ఆకుపచ్చని పదార్థము మధ్యలో ఇది వెళ్ళినటువంటి ప్రదేశం అంతా కూడా పాములలాగా కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో అంతా కూడా ఆకుపచ్చని పదార్థం లేకపోవడం వల్ల తళతళలాడుతూ కనబడుతూ ఉంటుంది. ఎందుకు? పై పొర క్రింది పొర అలాగే ఇంటాక్ట్గా అక్కడే ఉండిపోతాయి అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మెరుస్తూ మనకి కనబడుతూ ఉంటాయి. వంకర టింకర సొరంగాలు అని మ్యాచింగ్లో ఇచ్చారనుకోండి, మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. ఆకు తొలుచు పురుగు అనమాట. అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్, అది హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. వంకర టింకర సొరంగాలు అని మాత్రమే ఇచ్చారనుకోండి, అప్పుడు ఆకు తొలుచు పురుగు లేదా ఆకుముడత పురుగుని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి గజ్జి తెగులుకి సంబంధం ఉంది. ఈ సిట్రస్ క్యాంకర్ అనేటువంటిది దేనివల్ల వ్యాపిస్తుంది ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. తెగుళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి మనం చూద్దాం. దీన్ని నివారించుకోవాలంటే మనం ఏం చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నాయన్నమాట. వేప గింజల కషాయం తీసుకోవాలి. 5% కొత్త చిగురులు వచ్చేటువంటి సమయంలో కొట్టాలి. ఎందుకు? ఇది లేత చిగురులను మాత్రమే ఆశిస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. ఆకు తొలిచే పురుగు ఎక్కువగా లేత ఆకులను మాత్రమే ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లేత ఆకులు వచ్చేటటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే వేప గింజల కషాయం 5% మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. మందుల విషయానికి వస్తే మనం ఏం చేసుకోవాలి?
మోనోక్రోటోఫాస్, డైమిథోయేట్, ప్రొఫెనోఫాస్, నోవాల్యూరాన్ ఇలాంటి మందుల్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ లేత చిగురులు ఏర్పడేటటువంటి సమయంలో ఎక్కువగా మనం వీటిని పిచికారీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మోనోక్రోటోఫాస్ అనుకోండి 1.6 మిల్లీలీటర్లు చేసుకోవాలి. డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు చేయాలి. ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు చేయాలి. అలాగే నోవాల్యూరాన్ అనుకోండి 0.75 మిల్లీలీటర్లు చేసుకోవాలి. అంటే 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకోవాలన్నమాట. అంటే ఈ మందులు మనం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎప్పుడూ కూడా 1 లీటర్ నీటిలో కలుపుకోవాలని మనకు చెప్తారు కాబట్టి అది ప్రతిసారి మనము మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఒక బేసిక్ ప్రాథమిక ఐడియా ఉండాలి. ఏంటి అని అంటే ఇచ్చినటువంటి మందులన్నీ కూడా 1 లీటర్ నీటికి ఎన్ని మిల్లీలీటర్లు కొట్టాలి అనేటువంటిది ఉంటుంది. అలాగే 1 ఎకరానికి ఎన్ని లీటర్ల మందు ద్రావణం కొట్టాలి అనేది కూడా మనకి తెలియాలి. ప్రతి ఎకరానికి కూడా ఎప్పుడు 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం కొట్టుకోవాలన్నమాట. అంటే 200 లీటర్లకి సరిపడేటటువంటి మందుని మనం సమకూర్చుకోవాలి. సో 1 లీటర్కి 1 లీటర్కి 2 మిల్లీలీటర్లు అనుకోండి. 200 లీటర్లకి ఎన్ని మిల్లీలీటర్ల మందు కావాలి మనకి, దాన్ని బట్టి మనం లెక్కేసుకోవాలన్నమాట. 1 లీటర్కి అయితే 2 మిల్లీలీటర్లు, అలాగే 200 లీటర్లకి అయితే ఎంత, ఇది లెక్క అనమాట. 200 × 2 అంటే 400 మిల్లీలీటర్ల మందుని మనం సమకూర్చుకోవాలన్నమాట. ఒక ఎకరానికి మనం మందు స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఇది మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడూ కూడా ప్రతి ఎకరానికి కూడా 200 లీటర్ల మందు ద్రావణం పిచికారీ చేయడం అనేటువంటిది కామన్ అనమాట. దీనికి మరి మనం ఏమీ మార్పులు ఏమీ చేయలేము. అదే హెక్టార్కి అయితే 500 లీటర్లు దాదాపుగా మనం పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి మందు పరిమాణం ఎంత అనేటప్పుడు ఇది మనం చెప్పుకుంటాం అనమాట. ఒకవేళ 1 లీటర్ ఒక మందు ఏదైనా మనం తీసుకునేటట్టయితే, సపోజ్ మనం డైమిథోయేట్ తీసుకున్నాం, 2 మిల్లీలీటర్లు చేయమన్నారు. సో 2 మిల్లీలీటర్లు మనకి ఎన్ని దీంట్లో కావాలి, 200 లీటర్ల నీటిలో మనం కలపాలి కాబట్టి దాదాపు 400 ml మందు మనకి అవసరం అవుతుందన్నమాట. 400 ml మందు తీసుకొచ్చి మనం 200 లీటర్స్ నీటిల్లో కలుపుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. సో 10 లీటర్ల ట్యాంకులు అనుకోండి, మనకి ఎన్ని వస్తాయి 200 లీటర్లకి. సో దాదాపు 10 లీటర్ల చొప్పున ట్యాంకులు అయితే 20 ట్యాంకులు వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి 15 లీటర్లు అయితే ఎంత వస్తాయి మనం లెక్క వేసుకుని ఆ లెక్క ప్రకారంగా మనం పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం అంటే పొలమంతా తిరిగి స్ప్రేయింగ్ చేయడం ఇష్టం లేకపోతే అనేక కారణాల వల్ల చేయలేకపోవడం వల్ల ఈ 200 లీటర్ల మందు ద్రావణం కలపమని చెప్పాం కదా. 200 లీటర్ల మందు ద్రావణం కలపాల్సింది కనీసం ఒక 50 లీటర్లు 60 లీటర్లతో తేల్చి పడేస్తారనమాట. కేవలం ఒక 5 లేకపోతే 6 ట్యాంకులు మొత్తం ఎకరాన్ని అంతటికీ కూడా సర్దుబాటు చేస్తూ ఉంటారు. ఏదైనా అదే మందు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా కుదరదన్నమాట. మనకి ఏదైతే మందు ద్రావణాన్ని ఎన్ని 100 లీటర్లు మనకు చేయమంటే అన్ని 100 లీటర్లు మనం తప్పకుండా పిచికారీ చేయాలి. అప్పుడు మాత్రమే మనం సరైనటువంటి కలుగుతూ ఉంటాం. ఇప్పుడు కొన్ని కీటకాలు ఏం చేస్తూ ఉంటాయి, ఆకుల తాలూకు అడుగు భాగంలో ఉంటూ ఉంటాయి. కొన్ని కీటకాలు ఎలా ఉంటాయి, ఆకుల తాలూకు సందులో ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, పొలుసు పురుగులు లాంటివి ఎక్కడ ఉంటాయంటే ఆకుల తాలూకు తొడిమెల మధ్యలో ఉండిపోతాయి, చెరుకు లాంటి పంటల్లో మనం చూస్తే. సో రకరకాలైనటువంటి ప్లేసుల్లో ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట. మనమేమో 50 లీటర్లు 60 లీటర్లు తీసుకెళ్ళి పొలం మీద స్ప్రే చేస్తామంటే కుదరదు. ఎందుకంటే అది సరిపోదన్నమాట. ఒక మొక్క పూర్తిగా తడిచేటట్లుగా మనం పిచికారీ చేయాలి తప్ప పైన ఒకసారి అలాగ తిప్పుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. దాంతోపాటు మనకి నష్టం కూడా ఉంటుంది. ఏ విధమైనటువంటి నష్టం ఉంటుంది, ఆయా కీటకాలు ఆ మందులకి అవి రెసిస్టెన్స్ పెంచుకుంటూ ఉంటాయన్నమాట. కొద్దిగా అవి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా 1 ఎకరంలో మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలంటే 200 లీటర్లు మనం కంపల్సరీగా వాడాల్సిందే. మొత్తం మొక్క అంతా కూడా ఆకుల పైవైపు అలాగే ఆకు తాలూకు క్రింది భాగాలు అన్నీ కూడా తెరిచేటట్లుగా. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం స్ప్రే చేసేటప్పుడు నాజిల్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాజిల్ అడ్జస్ట్మెంట్ కాదు, మనం చేత్తో స్ప్రే చేసేటప్పుడు దాన్ని నాజిల్ని పైవైపుకి క్రింది వైపుకి తిప్పుకుంటూ మనం స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేస్తేనే ఆకుల తాలూకు క్రింది భాగాలు తడుస్తాయి, లేకపోతే క్రింది భాగాలు తడవు. కేవలం పై భాగం మాత్రమే తడుస్తుంది. కొన్ని మందులు మాత్రం సిస్టంలోకి వెళ్ళి అప్పుడు హాని చేస్తుంటాయి, కానీ చాలా వరకు వాటి వల్ల నష్టమే జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మందులు పిచికారీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మొక్క తాలూకు భాగాలన్నీ కూడా బాగా తడిచే విధంగా మనం పిచికారీ చేయాలి. అలాగ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. 200 లీటర్ల మందు ద్రావణం పిచికారీ చేయమన్నారంటే
ఖచ్చితంగా మనం 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేయాలి. అలా చేస్తేనే ఉపయోగం అనేది ఉంటుంది. లేకపోతే రెసిస్టెన్స్ బాగా పెంచుకొని మళ్ళీ మళ్ళీ తీవ్రంగా అవి విజృంభించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది మనము జనరల్గా చూసుకునేటటువంటిది. దీనికి సంబంధించినంత వరకు ఈ ఆకుముడత పురుగుకి సంబంధించి కొన్ని జనరల్ విషయాలు కూడా మీకు నేను చెప్పడం జరిగింది. కాబట్టి 1 లీటర్ నీటికి ఎంత మందుని మనం వేయాలో చూసుకొని దాన్ని బట్టి 1 ఎకరానికి ఎంత మందు ద్రావణాన్ని మనం కలుపుకోవాలనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకుంటే తప్ప మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయలేమన్నమాట. సో మళ్ళీ ఇంకొక పెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న డీవియేషన్స్ అన్నీ వస్తుంటే మీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తాను. సో ఎవరైనా వీటిని ఫాలో అయితే అది బాగుంటుందన్నమాట. లేకపోతే బాగా మీకు అర్థం కాకుండా ఉంటుంది ఎప్పటికీ కూడా. సో అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. మనకి జనరల్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేటువంటిది. అంటే ఏంటనమాట, ఎంత నాలెడ్జ్ మనకి ఉంటే మన దగ్గర అంత పవర్ ఉన్నట్టు లెక్క. డబ్బులు మన దగ్గర ఉంటే పవర్ కాదు, లేకపోతే ఇంకోటి ఏదో మన దగ్గర ఉంటే పవర్ కాదన్నట్టు. సో మన దగ్గర నుంచి మరొకరు ఎత్తుకుపోలేనిది ఆ పవర్ అనేటువంటిది. సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అనమాట. ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తే అంత ఉపయోగం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదాన్ని ఎగ్జామ్కే ముడిపెట్టి చూడకండి దయచేసి. విద్యార్థులు కూడా చేయాల్సింది ఏంటంటే, మనం చదువుతున్నటువంటి కోర్సులన్నీ కూడా ఎలాంటివి అని అంటే ఇవి ఒక వృత్తి విద్యా కోర్సులు లాంటివి అనమాట. ప్రొఫెషనల్ కోర్సులు లాంటివి ఇవి. మనం ఏంటంటే ఒక రకంగా వీటిని వెంటనే రైతుల చేత పాటింప చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ప్రతిదాన్ని ఇది ఎగ్జామ్లో వస్తేనే మనకు అవసరం, లేకపోతే లేదని చదవకండి అగ్రికల్చర్ ఎప్పుడు కూడా. సో అలాగే చదివి చాలామంది దెబ్బతినేటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పరీక్షల్లో వచ్చిందే చదువుకుంటే కాదు, మనం కొంచెం ఆలోచించాలన్నమాట. అనేక సందర్భాల్లో మనం రైతులకి సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా కనుక మనం సరైనటువంటి సజెషన్ ఇవ్వకుండా తప్పు సజెషన్ ఇస్తే ఏమవుతుందంటే రైతు తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడం, లేకపోతే కొంత దాని గురించి కొంత ఎక్స్ట్రా వర్క్ చేయడం అనేటువంటిది అవసరం అనమాట. మీరు నేర్చుకునేటువంటి నాలెడ్జ్ ఎప్పుడూ కూడా మీకు వృధా పోదు. ఎనీ ఇంటర్వ్యూ, ఏ ఉద్యోగానికి వెళ్ళినప్పటికీ మీకు ఈ నాలెడ్జ్ అనేటువంటిది బాగా పనికొస్తుందన్నమాట. మీకు ఎగ్జామ్లో ప్రశ్న రాలేదు, అనవసరంగా అదంతా చదివాం, లేకపోతే 1 గంట అనవసరంగా క్లాస్ అటెండ్ అయ్యాం, ఆ గంట ఇది కాకపోతే ఇంకోటి ఏదో చేసుకునేవాళ్ళం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. నీకు ఒకవేళ ఇప్పుడు అవసరం లేకపోయినా రేపు ఉదయం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నిన్ను అడుగుతారు, పలానా దాంట్లో కంట్రోల్ చేయాలంటే ఎలాగా, లేకపోతే 1 ఎకరానికి ఎన్ని లీటర్ల మందు ద్రావణాన్ని నువ్వు పిచికారీ చేయాలి అని అంటే మనం వరుసగా చెప్పాలన్నమాట. 1 ఎకరానికి అయితే 200 లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది, కాబట్టి 200 లీటర్లు చేయాలి. 10 లీటర్ల స్ప్రేయర్తో అయితే దాదాపు 20 ట్యాంకులు మనం చేయాల్సి ఉంటుంది. అదే 15 లీటర్ల స్ప్రేయర్తో అయితే ఇన్ని ట్యాంకులు చేయాల్సి ఉంటుంది. ఇలాగ 20 ట్యాంకులు అయితే 20 లీటర్ల కెపాసిటీ కలిగిన స్ప్రేయర్ అయితే ఒక 10 ట్యాంకుల్లో మనం చేయాల్సి ఉంటుంది. ఇలాగ మీరు మీ అవగాహనని అక్కడ వాళ్ళ ముందు ప్రదర్శించినప్పుడు తప్పకుండా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇది కొంత అడ్వైజ్ మాత్రమే నాది. నేను అందరినీ చూసిన తర్వాత, స్టూడెంట్స్ని అంతా చూసిన తర్వాత నా అనుభవంలోంచి నేను చెప్తున్నటువంటి విషయాలు అనమాట. కేవలం ఎప్పుడు కూడా పరీక్ష మాత్రమే బేస్గా చేసుకుని చదువుకోండి. పరీక్ష మనకి కావాలి, వద్దని ఎవరు అనట్లేదు. కొన్ని ప్రాథమిక విషయాలు కూడా మనం నేర్చుకోవడం అగ్రికల్చర్ వాళ్ళకి అవసరం. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటనేది పక్కన పెడితే, ఎవరైతే వ్యవసాయ విద్య చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవసరం ఏంటంటే కొంచెం అదనపు నాలెడ్జ్ అనేటువంటిది ఉండడం అనేది ఎంతైనా అవసరం అనమాట. సో ఆ విధంగా మీరు చేస్తే ఎప్పుడైనా మీకు అది ఉపయోగం ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొక పెస్ట్ మనం తెలుసుకుందాం. దాని పేరు ఏంటంటే బెరడు తొలిచేటువంటి పురుగు. ఈ బెరడు తొలిచే పురుగులు మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయన్నమాట. మామిడి, జీడి మామిడి ఇలాంటి వాటిల్లో మనం చూస్తూ ఉంటాం బెరడు తొలిచేటువంటి పురుగుల గురించి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. వాటిలో కూడా ఈ విధంగానే బెరడు పైన ఆశించి బెరడుని తొలిచివేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయన్నమాట. సో బెరడు తొలిచేటువంటి పురుగులు శాస్త్రీయ నామం వచ్చేసరికి ఇండర్బెలా టెట్రానిస్ అనేటువంటిది శాస్త్రీయ నామం. అలాగే ఇంకోటి కూడా ఉందన్నమాట, ఇండ్రోబెలా క్వాడ్రినోటేటా. ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఇది కూడా ఇంకొకటి. అదే చెప్తున్నాను కదా, నాకు మెటీరియల్ లేదు, నాకు అవసరం లేదు, అటువంటిది ఏం పెట్టుకోవద్దు దయచేసి. అదనపు నాలెడ్జ్ సంపాదించుకోవడం ఎప్పుడు కూడా కొంచెం అవసరం అనమాట. అవసరాన్ని బట్టి అది మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పేరేంటో చెప్పనా? సో ఇండ్రోబెలా టెట్రానిస్ అనేటువంటిది మన బుక్లో ఎలాగూ ఉన్నాయి. అలాగే ఇండ్రోబెలా క్వాడ్రినోటేటా పాత మెటీరియల్లో ఉంటుందన్నమాట. ఇండ్రోబెలా క్వాడ్రినోటేటా అనేటువంటిది ఒకటి.
ఇంటర్బెల్లా టెట్రానిస్ అనేటువంటిది ఒక శాస్త్రీయ నామం. బార్క్ ఈటింగ్ క్యాటర్పిల్లర్ అంటారు దీన్ని. బార్క్ ఈటింగ్ క్యాటర్పిల్లర్, బెరడు తొలిచేటువంటి పురుగులు. ఆర్డర్ వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా. ఇది వివిధ రకాలైనటువంటి చెట్లన్నింటినీ కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుందన్నమాట. అనేక రకాలైనటువంటి చెట్లని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది సాధారణంగా. ఇది అదనమాట. ఇంకా దీంట్లో మనం చూస్తే ఏ లక్షణాలు కలిగి ఉంటుంది ఏంటనేటువంటిది ఒకసారి మనం చూస్తే, దీని తాలూకు లద్దెపురుగు ఎలా ఉంటుందంటే గోధుమ రంగులో ఉంటుందన్నమాట. గోధుమ రంగులో ఉండి ఎర్రని తల. ఒక దగ్గర ఎప్పుడైనా రాసుకోండి దయచేసి, ఎర్రని తల కలిగినటువంటి లద్దెపురుగులు అని చెప్పి ఒక టాపిక్ పెట్టుకోండి. ఇవి ఎవరైనా రాసి పంపిస్తారేమో అని నేను చూస్తున్నాను, అవి ఎవరు నాకు రెస్పాండ్ అయినట్టు లేదు. దయచేసి రాసుకోండి ఒక దగ్గర. ఎర్రని తల కలిగిన లార్వాలు మనకు చాలా వస్తుంటాయి అన్నమాట. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకు. ఇక్కడ వచ్చింది ఒకటి, ఎర్రని తల కలిగింది ఏంటంటే బెరడు తొలిచే పురుగు తాలూకు లార్వా లేదా లద్దె పురుగు ఎర్రని తల కలిగి ఉంటుంది. రెండోది చెప్పను, రెడ్ హెడెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్. మనం చెప్పుకుంటాం ఎర్ర గొంగళి పురుగు అని చెప్పుకుంటాం, రెడ్ హెడెడ్ అక్కడ. సో ఎరుపు రంగులో ఉండేటువంటి తల కలిగినటువంటి రద్దె పురుగు అనమాట. అదొకటి మనం చూస్తూ ఉంటాం, ఎర్రని తల కలిగినటువంటి ఇదనమాట. అదేవిధంగా మనం కొబ్బరిలో కూడా కొంచెం ఎర్రని తల కలిగినటువంటి లద్దె పురుగులు చూస్తూ ఉంటాం అనమాట. కొద్దిగా అవన్నీ ఒకసారి చెక్ చేయండి. కాబట్టి ఇవన్నీ ఎర్రని తల కలిగిన లద్దె పురుగులు అని చెప్పి ఒక దగ్గర మీరు రాసుకోవడం చాలా మంచిది. అలా రాసుకుని ఉంటే మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుందన్నమాట. మనం నెంబర్ ఆఫ్ కీటకాల గురించి చూస్తూ ఉంటాం దీంట్లో. ఈ ఎంటమాలజీ ఎందుకు అందరికీ కష్టంగా ఉంటుంది అని అంటే, ఒక పద్ధతిలో క్రమమైనటువంటి పద్ధతిలో చదవరు, ఎలా పెడితే అలా చదువుతూ ఉంటారనమాట. అందుకే మనకి చాలా కష్టంగా అనిపించేటువంటి సబ్జెక్టులో ఇది కూడా ఒకటనమాట. ఇంత ఏం చదువుతాం అన్నట్టు అనిపిస్తుంటుంది. ఇలా రాసుకోవాలి. ఇలాగ దీన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద విభజన చేసుకుని ఇంపార్టెంట్గా ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒక దగ్గర రాసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఎర్రని తల అని ఒక పేజీకి హెడ్డింగ్ పెట్టండి, ఎర్రని తల కలిగిన లద్దె పురుగులను మనం వదిలిపెట్టుకోవాలి. సో ఎర్రని తల కలిగినటువంటి లద్దె పురుగులను మనం పెట్టుకున్నప్పుడు ఇవన్నీ వరుసగా వస్తాయి అన్నమాట. ఎర్ర గొంగళి పురుగు, అలాగే రెండో విడత ఏం రాసుకోవచ్చు, బెరడు తొలిచేటువంటి పురుగులు, అలాగే కొబ్బరిలోకి వచ్చేటోడికి పలానా పురుగు అని మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ ఒకటి ఓపెన్ చేయండి. దీని శాస్త్రీయ నామాలు ఇంటర్బెల్లా టెట్రానిస్, ఇంటర్బెల్లా క్వాడ్రినోటేటా. 2 రకాలైనటువంటి పేర్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. ఈ రెక్కల పురుగులు ఎలా ఉంటాయంటే మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. లేత గోధుమ రంగులో ఉంటాయి. అలాగే వీటిపైన అడ్డంగా చారలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ చారలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ విధంగా గాయం చేస్తుంది ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కాండంపై ఉండేటువంటి ఆ పొరల్లో వాటి తాలూకు బెరడులో నిమ్మ అంటే చెట్టు అనమాట. అది నిమ్మ చెట్లు, మొక్కల్లా మామూలు చిన్న చిన్న మొక్కల్లాగా ఉండదు కదా, చెట్టు ఉంటుంది. సో అలా చెట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే దానికి బెరడు ఉంటుంటుంది. చనిపోయినటువంటి మృత కణజాలం అలాగా బెరడులాగా మారి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం బెరడు అని చెప్తూ ఉంటాం. సో ఈ బెరడులో పురుగు ప్రవేశిస్తుంది, అక్కడ తింటూ పెరగడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది అనమాట. బెరడులో ఉంటుంది. బెరడు తొలిచేటువంటి పురుగులని అందుకే అంటారు. బెరడు తినడం వల్ల ఏంటంటే కాండం పైన గీతలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో కాండం పైన గీతలు అదొక క్యారెక్టర్ అనమాట. ఇంతకుముందు ఏం చెప్పాను, ఆకుల్లో వంకర టింకర రంధ్రాలు అనేటువంటివి, లేకపోతే వంకర టింకర సొరంగాలు, ఆకు తొలిచే పురుగు, అలాగే కాండం పైన గీతలు వచ్చేటప్పుడు బెరడు తొలిచే పురుగు అలా పెట్టాలన్నమాట. ఇలాంటి ముఖ్యమైన అంశాలు, కాండం పైన గీతలు. ఈ బెరడు తొలిచే పురుగు ఆశించడం వల్ల జరిగేది ఏంటంటే కాండం పైన గీతలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే పురుగు తినడం వల్ల ఏం జరుగుతుందంటే అవి విసర్జించేటటువంటి మలము లాలాజలము కలిసి కాండం పైన తుట్టెలుగా కనపడి ఈ పిల్ల పురుగులకు అవి రక్షణ కల్పిస్తూ ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించిన బెరడు తొలిచేటువంటి పురుగులకు సంబంధించినటువంటి ఈ చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి ఏది రక్షణ కల్పిస్తుంది అని అంటే వాటి తాలూకు లాలాజలము, అలాగే దానికి కాండం పైన ఏంటంటే లాలాజలము మలము రెండు కలిసిపోయి వాటిపైన ఒక చిన్న చిన్న తుట్టెల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇలాగ ఈ తుట్టెల మాదిరిగా ఏర్పడినటువంటి ఇవి ఈ పిల్ల పురుగులకి చాలా రక్షణ కల్పిస్తూ ఉంటూ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా ఎక్కువగా తాకిడి ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కడైతే పురుగు అంతా ఆశించిందో ఆ భాగం అంతా కూడా అది ఎండిపోతుంది, కాండం చాలా వరకు దెబ్బతింటూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకే ఆరోగ్యం. ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం సమస్య అనేటువంటి మొదలైనప్పుడు మొక్కకు కూడా సమస్య అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా కాండం ఉన్నంత వరకు పర్వాలేదు. ఏదైతే ఆ బెరడు మీద ఎప్పుడైతే ఆశించి ఇవి ఆ బెరడునంతా కూడా తిని అక్కడే దీనికి సంబంధించిన పిల్ల పురుగులన్నీ కూడా వచ్చి
అక్కడ చిన్న చిన్న తుట్టెలు లాంటివి ఏర్పరిచి అక్కడ ఆశ్రయం పొంది నష్టపరచడం మొదలవుతూ ఉంటుందో, అక్కడ ఏదైతే భాగం ఆశించిందో ఆ భాగం అంతా కూడా ఎండిపోవడం అనేటువంటిది బాగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాండం బాగా దెబ్బతినడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ పురుగు ఉధృతి ఏ నెలలో ఎక్కువగా ఉంటుందంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో ఈ పురుగు ఉధృతి అనేటువంటిది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా ఈ గూడులు కట్టుకుంటూ ఉంటాయి. దేంతో గూడులు కట్టుకుంటాయి? అవి విసర్జించినటువంటి మలముతోనూ అలాగే అవి విసర్జించినటువంటి లాలాజలంతోనూ కలిపి గూడులు లాంటివి కట్టుకుని ఆ గూడుల్లో చిన్న రంధ్రం చేసుకుంటే మరి అక్కడ ఉండాలి కదా. పైన అయితే గూడు కట్టుకున్నాయి, ఎక్కడ ఉంటాయి? కాండం పైన చిన్న రంధ్రం చేసుకుని అక్కడ ఉంటాయి అన్నమాట. ఆ బెరడులోనే చిన్న రంధ్రం చేసుకుంటాయి. అక్కడ ఇవి ఉండి అక్కడే దాక్కుని ఉండి అక్కడే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. సో ఈ గూళ్ళు ఉన్నాయి కదా, ఈ గూళ్ళు లోపల ఏమవుతూ ఉంటాయంటే అవి నివసిస్తూ ఉండి ఆ కణజాలాన్ని డ్యామేజ్ చేయడం వల్ల చిన్న చిన్న కొమ్మలు ఇలాంటివన్నీ ఎండిపోతూ ఉంటాయి. కాండ భాగం అయితే ఆ భాగం అంతా కూడా ఎండిపోతూ ఉంటుందన్నమాట. ఈ వర్షాకాలం ఎప్పుడైతే మొదలవుతూ ఉంటుందో అప్పటి నుంచి పురుగు చాలా చురుకుగా ఉంటూ ఉంటుంది. అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తెల్లని గుడ్లు ఎక్కడైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి గుడ్లని తెల్లగా ఉంటాయన్నమాట. ఈ తెల్లగా ఉండేటువంటి గుడ్లు బెరడు లోపల ఉండేటువంటి పగుళ్ళు అక్కడ విడివిడిగా పెడుతూ ఉంటుందన్నమాట. ఈ లార్వా ఏ విధంగా ఉంటుంది అని అంటే, దీని లద్దెపురుగు ఏ విధంగా ఉంటుందంటే మెరుస్తున్నటువంటి రంగులో ఉంటుందన్నమాట. మెరుస్తున్నటువంటి నలుపు రంగులో ఉండేటువంటి లార్వా అది బాగా ఒకవేళ అక్కడ లేదు అని అంటే గోధుమ రంగులో ఉండి ఎర్రని తల కలిగినటువంటి లార్వా అని చెప్పుకున్నాం కదా. ఈ లార్వాలు ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంటాయి అని అంటే ముందుగా మెరుస్తున్నటువంటి దశలో నలుపు రంగులో ఉంటాయి. తర్వాత అవి గోధుమ రంగులో ఎర్రని తల కలిగినటువంటి లార్వాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ లార్వా దశలో 10 నెలల పాటు ఈ లార్వా దశ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 10 నెలల లార్వా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేను ఒక దగ్గర రాసుకోమన్నాను. 10 నెలల పాటు లార్వా దశలు, అలాగే లేకపోతే 10 నెలల పాటు కోశస్థ దశ, ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోమన్నాను. లార్వా దశలోనే 10 నెలల పాటు జరిపేది ఏది అని ఒక ముఖ్యమైనటువంటి బిట్ అనమాట. దయచేసి గుర్తుపెట్టుకోండి. లార్వా దశ 10 నెలల పాటు ఉండేటువంటి కీటకం ఏది అని అంటే లార్వా దశే 10 నెలల పాటు కంటిన్యూగా ఉంటుంది. మనము ఎర్రగొంగళి పురుగు కానీ లేకపోతే వేరు పురుగులు కానీ ఇవి మనం చూసినప్పుడు అందులో కోశస్థ దశలు దాదాపు 10 నెలల పాటు ఉంటాయన్నమాట. కోశస్థ దశలు 10 నెలల పాటు ఉంటాయి. కానీ ఈ బెరడు తొలిచేటువంటి పురుగులో ఏంటంటే లార్వా దశలే 10 నెలల పాటు కంటిన్యూ అవుతాయి. ప్రొలాంగ్డ్ లార్వా దశ అనమాట. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లార్వా దశ 10 నెలల పాటు లార్వా, ఇది బాగా మనకి గుర్తుపెట్టుకోండి. 10 నెలల పాటు లార్వా మరి నేను చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో దీని తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలాగ దీనిని నివారించుకోవడం ఎలాగా, దీనికి సంబంధించినటువంటి ఎలాగ నివారణ చర్యలు మనం చేపడతాము ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే ఏంటంటే దీన్ని మనం గమనిస్తూ ఉండాలి. దాని ఉనికిని మనం కనుక్కోవడము, అలాగే అందులో నుండి పిల్ల పురుగులన్నింటినీ కూడా ఏదైతే తుట్టలుగా ఏర్పడి దానిపైన ఉంటాయని చెప్పాం కదా, ఆ తుట్టల్లో నుంచి పిల్ల పురుగులను మనం ఏదైనా ఒక ఇనుప కడ్డీ కానీ ఇనుప ఊచని కానీ మనం తీసుకొని దాంట్లో నుంచి బయటికి లాగి చంపడం ఒక పద్ధతి అన్నమాట. అలాగే రంధ్రం ఏదైతే ఏర్పాటు చేసుకుందో ఆ రంధ్రం దగ్గర మలము, లాలాజలము ఇవి కలిసినటువంటి ఉంటాయి కదా తుట్టలు, ఆ రంధ్రం దగ్గర ఉండేటువంటివన్నీ కూడా తీసేసి డైక్లోరోవాస్ కానీ అలాగే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అద్దినటువంటి దూది వాటిల్లో కొంచెం పెట్రోల్లో కానీ లేకపోతే ఏంటంటే డీజిల్లో కానీ ముంచినటువంటి దూదిని తీసుకొని బంకమట్టితో ఆ రంధ్రాన్ని మనం మూసేస్తూ ఉండాలి. కాండం తొలిచే పురుగులు అయితే ఏకంగా కాండం లోపలికే ప్రవేశించి వంకర టింకర సొరంగాలు చేస్తాయి. ఇది కాండం లోపలికి పూర్తిగా ప్రవేశించదు, బెరడులో రంధ్రం చేసుకుని అక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రంధ్రంలో ఉండేటటువంటి ఈ లద్దె పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని మనం బయటకు లాగి ఆ తర్వాత రంధ్రాన్ని దాంతో మనం మూసేయాలన్నమాట. అలాగే ఇంకా ఏం చేయొచ్చు అని అంటే అల్యూమినియం పాస్పైడ్ బిళ్ళలు తీసుకోవచ్చు. అలాగే కార్బోఫ్యూరాన్ గుళికలు కూడా తీసుకుని అందులో ఆ రంధ్రంలో వేసి దాంతో బంకమట్టితో దాన్ని కప్పివేయాల్సి ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా దాంట్లో ఫ్యూమిగెంట్స్ జనరేట్ అయ్యి అంటే విషపు ఆవిర్లు పుట్టి ఆ లోపల రంధ్రంలో ఉండేటటువంటి ఆ లార్వా దశ ఏదైతే ఉందో అది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు లార్వా దశ మనకి ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే 10 నెలల పాటు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. లార్వా దశ 10 నెలల పాటు ఉంటుంది. ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అనమాట. 10 నెలల పాటు లార్వా దశ కలిగినటువంటి కీటకం ఏది అని అంటే ఇదే అని మనం చెప్పుకోవచ్చు అనమాట.
ఇది ఇంకా పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బెరడు తొలిచేటువంటి పురుగులకు సంబంధించి మనం బాగా చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నమాట. ఈ డైక్లోరోవస్ కానీ, కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ దాంట్లో దూదిని ముంచుకొని మనం ఏం చేయాలంటే అక్కడ రంధ్రంలో మనం వేసేటట్టయితే అక్కడ ఆటోమేటిక్గా అది చనిపోతుంది. ఎలాగైనా మనం వేయచ్చు, దూదిని ముంచి అందులో వేయచ్చు, లేకపోతే ఏదైనా ఒక పిల్లర్ లాంటిది తీసుకుని దాంట్లో మనము ప్రెస్ చేసి ఆ ద్రవాన్ని అందులో మనం వదలొచ్చు. అలా చేస్తే ఆ పురుగులన్నీ కూడా లోపలే చనిపోతాయి అన్నమాట. మరొక కీటకం గురించి కూడా మనం చెప్పుకుందాం. సో వినడం కూడా, మాట్లాడడం అనేది ఎలాగో నేను చేస్తున్నాను, అది ఓకే పక్కన పెట్టండి. వినడానికి కూడా మీకు అలుపు సొలుపు ఉండకూడదు. ఎందుకంటే సాధారణంగా మన లెక్కల ప్రకారం ఏంటంటే దాదాపు 22 నుంచి 25 నిమిషాల పాటు మాత్రమే ఏదైనా ఆడియో మనం రెగ్యులర్గా వినగలం అట శాస్త్రీయంగా పరిశోధనలు. అంటే ఎవరైనా ఒక వాయిస్ని, అదే వాయిస్ని మనం ఎంతసేపు వినగలం అంటే దాదాపు 22 నుంచి 25 నిమిషాల పాటు ఏకదాటిగా వినగలం అట. ఆ తర్వాత వినే ఓపిక పోతుందన్నమాట, మొనాటనీ వచ్చేస్తుంది. ఆ మొనాటనీ వచ్చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ మనం వినొచ్చులే అనేటువంటి ఫీలింగ్తో దాన్ని వదిలేయడం జరుగుతుంది అనమాట. అందుకే మనం క్లాస్ మొదలెట్టినప్పుడు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు, చివరికి వెళ్ళేటప్పటికి తక్కువ మంది ఉంటూ ఉంటారు. అది వదిలేసేయండి. వినడం కూడా రావాలి మనకి, వినడం ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ఆడియో అనమాట. ఏ ట్రెండింగ్లో ఉండేటటువంటిది అంటే వచ్చే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఇదయ్యేటువంటిది ఆడియో తరగతులు కావచ్చు, లేకపోతే ఆడియో అనమాట. అంటే మనము దాన్ని వివరించగలిగే శక్తి ఉన్నప్పుడు ఆడియో రూపంలోనే మనము వివరించగలవచ్చు అనమాట. మనకి జనరల్గా టీచింగ్లో ప్రిన్సిపల్స్ ఏం చెప్తారు, మనకి బోధనోపకరణాలు అనేటువంటివి ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్లో చూస్తూ ఉంటాం. అన్నీ మనకి మనం ఏదైనా ఆడియో చెప్పినప్పుడు ఆ విషయం ఎంతకాలం గుర్తుంటుంది, ఏదైనా ఒక బొమ్మని చూపించినప్పుడు ఎంతకాలం గుర్తుంటుంది, ఇలాంటివన్నీ మనం డాక్టర్ ఎడ్గర్ డేల్ అనేటువంటి ఆయన ఒక కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి చెప్పారు కదా. సో ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లు ఇదే చెప్పారనమాట. ఏదైనా విషయాన్ని మనం ఆడియో రూపంలో చెప్తే ఎంతసేపు గుర్తుంటుంది, అలాగే ఒక బొమ్మ రూపంలో చెప్తే ఎంతసేపు గుర్తుంటుంది, ఇలాగనమాట. ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అవుతుంది. అంతా మనం చూడదగిందంతా చూసేస్తున్నాం, ఆ యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే మరొక యాప్లో కావచ్చు, చూడదగిందంతా మనం చూసేస్తున్నాం అనమాట. కొత్త మాధ్యమం ఏంటంటే ఆడియోనే. అందుకే నేను ఈ ఆడియోని ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఆడియో రూపంలో మనం చెప్పినటువంటివి చాలా ఎఫెక్టివ్గా మనకి గుర్తుంటాయి. ఇది పాత పద్ధతి, ఇదేం కొత్త పద్ధతి ఏం కాదనమాట, ఇది పాత పద్ధతి. సో మనం ఎంత జాగ్రత్తగా వివరించగలిగి చెప్పగలిగితే మాత్రం, అంటే ఎఫెక్టివ్గా కనుక మనం బోధించగలిగితే ఇంకా మిగిలినటువంటి విజువల్ ఎయిడ్స్ ఎంత మాత్రం దీని దగ్గర పనికిరావు అనమాట. నేను చెప్తున్నాను పలానా రెక్కల పురుగులు ఇలా ఉంటాయి, పలానా లద్దె పురుగులు ఈ విధంగా ఉంటాయి అని నేను చెప్తున్నాను అనమాట. నేను ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలిగితే అంత ఎఫెక్టివ్గా మీకు అది బాగా గుర్తుంటుందన్నమాట. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్లాస్ అంటే ఏంటంటే మనము మధ్యలో అనవసరమైనటువంటి విషయాలు ఏవి చర్చించకుండా ఉండడం కోసం నేను మీ కామెంట్స్ కూడా నేను కొన్ని సందర్భాల్లో చదవట్లేదు. అంటే మీ కామెంట్స్ అన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు అనేటువంటిది కాదు. ఒకవేళ మనం డిస్కషన్ అనేటువంటిది మొదలు పెడితే అది మళ్ళీ ఇంకా ఎటువైపు దారితీస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నాకు కామెంట్స్ అయితే మీరు పెట్టండి. నేను ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో. మీ అనుమానాలన్నింటినీ కూడా నేను అక్కడ నివృత్తి చేస్తూ అక్కడ ఒక వీడియో చేశాను. అటువంటి వీడియోల్లో మీకు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వడం ఉంటుంది. అలాగే వారానికి ఒకసారైనా సరే మనం ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అంటే ప్రతిరోజు పాఠమే చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు నాకు మధ్యలో కొంచెం డిఫరెన్స్ గ్యాప్ అనేటువంటిది వచ్చేటువంటి ప్రమాదం ఉందన్నమాట. మీరు కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఏంటంటే మీకు పూర్తి సమాధానాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను కదా, క్లాస్ అయిన వెంటనే దీన్ని ఆపేస్తున్నాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను పాఠం చెప్పే సమయంలోనే మీ డౌట్స్ కూడా ఏదైనా ఉండేటట్టయితే అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. నేను వీలైనన్ని ఎక్కువ సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం అయితే నేను చేస్తానన్నమాట. ఓన్లీ వన్ వేనే కాదు, ఇది బోత్ సైడ్స్ అనమాట. రెండు విధాలుగా కూడా ఉండాలి. మీ డౌట్స్ కూడా నేను కొన్ని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఏదైనా తప్పు చెప్తున్నప్పుడు కూడా వాటిని మెన్షన్ చేయండి. కొన్ని సందర్భాల్లో మానవ మాతృలమే కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం తప్పులు కూడా చెప్పొచ్చు అనమాట. మ్యాక్సిమం నేను చెప్పేటటువంటిది పాఠం కాబట్టి 99.9% తప్పులు లేకుండా ఉండడానికే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే చెప్పకపోయినా పర్లేదు, కానీ తప్పు చెప్పడం అనేది మాత్రం అతిపెద్ద తప్పు అనమాట. ఒక రకంగా నేను చెప్పాలంటే ఇప్పుడు నేను లైవ్కి వచ్చి ఆడియో క్లాస్ తీసుకోవాల్సినటువంటి ఇది అవసరం ఉండదు. సాధారణంగా మీరు అడగలేదు, నేను చేయలేదు, అలా మూసుకుని ఉండడం అనేటువంటిది మంచిది. లేదు నేను చెప్తానని ముందుకు వచ్చినప్పుడు నేను చెప్పేటటువంటిది మాత్రం పక్కాగా ఉండాలి.
అది కూడా అంత యాక్యురసీ ఉండాలి. 99.9% యాక్యురసీ ఉన్నప్పుడే నేను చెప్పగలగాలి. ఆ చెప్పగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే నేను చెప్పగలగాలి. లేకపోతే ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ మధ్యలో కన్ఫ్యూజన్లో పడేసి ఇది ఏంటి అని చెప్పి డౌట్ రాకుండా చేయడం అనేటువంటిది నా బాధ్యత. కాబట్టి అలా చెప్పగలుగుతాననేటువంటి నమ్మకం కొంతవరకు నాకు ఉంది కాబట్టి నేను ఇలా లైవ్లో వస్తున్నాను అనమాట. వెనకాల రికార్డ్ చేసి పెట్టడం అనేటువంటిది ఓకే, మనం చేయొచ్చు, అటువంటిది పెద్ద విషయమేమీ కాదు. కానీ అందుకే లైవ్లో వచ్చేది. లైవ్లో వచ్చినప్పుడు ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చెప్తేనే అవతల వినేటటువంటి వారికి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మన క్లాసులు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, అనేక మంది రైతు సోదరులు కూడా చాలామంది వింటున్నారని చెప్పాను కదా. డెఫినెట్గా వాళ్ళు కూడా వింటున్నారు. ఇంత డీటెయిల్గా మేము ఇంతవరకు ఎక్కడ వినలేదండి అని అంటున్నారు అనమాట. అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక రైతుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కానీ ఏదైనా వచ్చేటప్పుడు బ్రీఫ్గా దానికి సంబంధించినటువంటి లక్షణాలు చెప్తూ ఉంటారు, ఏ మందు కొట్టాలో చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా మిగిలినటువంటి అంశాలన్నీ కాకుండా సమస్య ఏంటి, ఓకే ఇది కొట్టండి, ఇలా చెప్తూ ఉంటారనమాట. అంతే తప్ప దాని చరిత్ర మొత్తం అంతా చెప్పడం ఉండదు కదా. సో ఈ కీటకాలకు సంబంధించిన ఇది మనకి సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా మనం దాని గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది మీకు అంటే విద్యార్థులకి, అదేవిధంగా వినేటటువంటి రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని నేను కొంతవరకు మేనేజ్ చేసి చెప్పగలుగుతున్నాను. నా ప్రయత్నంలో చాలా వరకు నేను అంటే మరీ అంత గొప్పగా అయితే చెప్తున్నానని అనుకోను, కానీ కొంచెం పర్వాలేదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే మాత్రం కొంచెం నాకు దీంట్లో సజెషన్ చేయండి, లేకపోతే క్రిందన కామెంట్ పెట్టండి. వెంటనే నేను ఏదో ఒక విధంగా మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఏదైనా మార్పు కావాలన్నా ఇంకా ఈ విధంగా చెప్పండి అని చెప్పాలన్నా కూడా చెప్పండి దయచేసి. ఓకే, సరే. కొంచెం సబ్జెక్ట్ నుంచి డివియేట్ అవ్వడం కోసం ఆ విధంగా నేను చెప్పాను. తర్వాత పెస్ట్ మనం వెళ్ళిపోదాం. ఏంటంటే ఆకు నల్లి. నిమ్మ పంట నాశించేటువంటి కీటకాల్లో మరొక ముఖ్యమైనటువంటి పెస్ట్ ఏంటంటే ఆకు నల్లి, లేకపోతే దీన్నే మనం ఏమని చెప్తారంటే మంగు నల్లి అని అంటారనమాట. మంగు నల్లి అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. ఆకు నల్లి లేకపోతే మంగు నల్లి. మంగు అనేటువంటిది ఏంటంటే ఎక్కువగా ఈ పంటల్ని మన నిమ్మ పంట ఏదైతే ఉంటుందో దాంట్లో మంగు కనుక ఏర్పడింది అని అనుకోండి, వీలైనంత వరకు దాని మార్కెట్ అనేటువంటిది బాగా పడిపోతుంది. డెఫినెట్గా పడిపోతుంది. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళి నిమ్మకాయలు కానీ ఏమన్నా కొనాలనుకున్నప్పుడు ఈ నల్లులు ఆశించినవి ఇలాంటివన్నీ కొనం కదా, అటువంటివన్నీ ఒక పక్కన పెట్టేస్తాం మనం. అవి కాకుండా మంచివి కావాలి మాకు అని చెప్పేసి మంచివి మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మనకి మంచివి కావాలి, అలా కావాలి అని అంటే మంచివే కొనుక్కుంటాం. కాబట్టి ఈ నల్లులు ఇలాంటివన్నీ కూడా ఆశించకుండా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆశించకుండా ఉంటే అటువంటి వాటిని మనం కొనుక్కోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ నల్లి విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆకు నల్లి లేదా మంగు నల్లి అని చెప్పేసి దీన్ని అంటారనమాట. దీంట్లో మనం చూస్తే దీని తాలూకు శాస్త్రీయనామం వచ్చేసరికి ఏంటంటే ఆకు నల్లి లేకపోతే మంగు నల్లి తాలూకు శాస్త్రీయనామం వచ్చేసరికి ఏంటంటే షైజోటెట్రానికస్ లిండా. షైజోటెట్రానికస్ లిండా అనమాట. షైజోటెట్రానికస్ లిండా అనేటటువంటిది ఒక శాస్త్రీయనామం అయితే, ఇంకొక శాస్త్రీయనామం ఉంది. అదేంటంటే ఫిల్లకోప్టిస్ ఒలివేరియస్ అదొకటి ఉందన్నమాట. అదొక శాస్త్రీయనామం. రెండు రకాలైనటువంటి శాస్త్రీయనామాలు దీంట్లో మనం చూస్తే ఏంటంటే షైజోటెట్రానికస్ లిండా అనేటువంటిది ఒక శాస్త్రీయనామం, అలాగే ఫిల్లకోప్టిస్ ఒలివేరియస్ అనేటువంటిది ఒక శాస్త్రీయనామం అనమాట. రెండు. ఈ మంగు నల్లి అనేటటువంటిది బత్తాయి చెట్లపైన ఎక్కువగా ఉంటుంది. మంగు నల్లి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అంటే బత్తాయి చెట్లపైన ఎక్కువగా ఉంటుంది, నిమ్మ చెట్లపైన కూడా ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఎక్కువ దీని ఎఫెక్ట్ దేని మీద ఉంటుందని అంటే బత్తాయి చెట్లపైన ఉంటుందన్నమాట. బత్తాయి చెట్లపైన ఎక్కువగా ఆశించి నష్టాన్ని ఇది కలిగిస్తూ ఉంటుంది. కాయలు బఠానీ గింజ సైజు ఉన్నప్పుడే, అంటే బాగా చిన్నగా ఉండేటటువంటి సైజులో ఉన్నప్పుడే రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. మంగు నల్లి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే కాయలపైన ముదురు రంగులోను లేకపోతే ఊదా రంగులోను మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాయ అంతా కూడా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఒక రకమైనటువంటి రంగు దాన్ని ఆవరించి కంప్లీట్గా ఉంటుంది. దాన్నే మంగు అని అంటాం అనమాట. ఈ విధంగా మంగు సోకినటువంటి కాయలు చిన్నగా ఉంటాయి. అలాగే తోలు ఎలా ఉంటుందంటే గట్టిగా పెలుసు మాదిరిగా లక్షణం. సో గట్టిగా తోలు మాదిరిగా మారిపోతూ ఉంటుంది. సో దీన్ని
ఇలాగ ఉన్నప్పుడు ఏంటి ఆటోమేటిక్గా ఏంటంటే దాని తాలూకు ధర అనేటువంటిది పడిపోతుంది, ధర కంప్లీట్గా నష్టపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నాయి ఈ పురుగులు, కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడే రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల మంగు ఏర్పడుతుంది. ఈ మంగు ఏర్పడినప్పుడు మార్కెట్ విలువ అంతా కంప్లీట్గా పడిపోతుంది అనమాట. దీని తాలూకు తోలు, దానిపైన ఉండేటువంటి చర్మం కూడా బాగా దళసరిగా మారిపోతుంది. ఈ కారణాల వల్ల ఏంటంటే మనం కాయలు కొనలేం. పైనంతా కూడా ఒక రకమైనటువంటి తెట్టులాగా ఏర్పడడం ఒకటి, దాంతోపాటు చర్మం అంతా కూడా తోలులాగా మందంగా మారిపోవడం అనేటువంటిది ఒకటి. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మార్కెట్ విలువ అనేటువంటిది సరిగ్గా ఉండదు. అది మంగ అనమాట. సో ఇది మనము చూసుకోవచ్చు. ఈ నల్లులు లేకపోతే దీనికి సంబంధించినటువంటి వాటిలో మనకి ఏంటంటే దీనిలో మనం చూసేటప్పుడు ఏంటంటే ఇంకా దీనికి ఏం చేస్తుంటాయి, ఇవి ఇంకా ఎలాంటి నష్టాలని కలిగిస్తూ ఉంటాయి అనేటువంటిది. ఇంకా మనకి ఇక్కడ ఆకునల్లి అనేటువంటిది ఒకటి ఇచ్చారనమాట. ఆకునల్లి, మంగునల్లి, ఆకునల్లి అనేటువంటిది ఒకటి. సో ఈ ఆకునల్లి శాస్త్రీయనామం వచ్చేసరికి ఏంటంటే ఒలిగోనికస్ సిట్రీ, అది కూడా రాసుకోవాలి. ఆకునల్లి బ్రాకెట్లో మీరు ఏం చేసుకుంటారంటే కొత్త మెటీరియల్లో ఆకునల్లి, దాని బ్రాకెట్లో ఏం పెడతారంటే ఒలిగోనికస్ సిట్రీ, ఒలిగోనికస్ సిట్రీ ఆకునెల్లి అనేటువంటిది అనమాట. ఈ ఆకునెల్లి అనేటువంటిది నిమ్మ పంట పైన ఎక్కువగా ఆశిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మంగునల్లి అనేటువంటిది బత్తాయి పంట పైన ఎక్కువగా ఆశిస్తుంది. అదే ఆకునల్లి అనేటటువంటిది నిమ్మ పంట పైన ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఇది ఆశించిందో, ఈ ఆకునల్లి అనేటువంటిది ఎక్కడైతే ఆశించిందో అక్కడేమో తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మనం రాసుకోవచ్చు అనమాట. ఆకులపైన, నిమ్మ ఆకులపైన తెల్లని మచ్చలు దేనివల్ల అంటే ఆకునల్లి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. సో తెల్లని మచ్చలు వీటికి సంబంధించిన దగ్గర ఏంటంటే ఈ నల్లులు అనేటువంటివి అక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒలిగోనికస్ సిట్రీ అనేటటువంటివి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కనుక మనం చూస్తూ ఉంటే అంటే దీనికి సంబంధించినటువంటి బాహ్య చర్మంలో ఎప్పుడు కూడా వీటికి సంబంధించిన నిమ్మ కానీ బత్తాయి కానీ వీటికి సంబంధించినటువంటి ఆ బాహ్య చర్మం లేదా పైన ఉండేటువంటి తొక్కలో ఎప్పుడు కూడా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. మనం ఒకసారి కనుక వేలుతో ఇలా గట్టిగా గోకినట్టయితే దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఆయిల్ బయటకు వస్తుంది. అవి మన కళ్ళలో పడి వెంటనే కళ్ళు మండడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా దేనివల్ల, ఆయిల్ గ్లాండ్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. పైన ఉండేటటువంటి వాటిని ఆయిల్ గ్లాండ్స్ అని అంటారు. సో అవి మన కంట్లో పడినప్పుడు కళ్ళు మండడం అనేటువంటిది జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా ఇవి చేరి అక్కడ ఉండేటటువంటి రసాన్ని పీల్చడము, అలాగే ఇంకా మనకి ఆకులపైన ఉండేటువంటి ఆ పత్రహారితాన్ని అంతటిని గోకి తినడము, అలాగే ఇవన్నీ చేయడం వల్ల ఈ తెల్లటి మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఆయిల్ గ్లాండ్స్ మామూలు కాయలపైన, ఆకులపైన కూడా ఉంటూ ఉంటాయి. ఈ ఆకులపైన ఉండేటువంటి ఆయిల్ గ్లాండ్స్ చుట్టూ కూడా ఇవి చేరి అక్కడ రసాన్ని పీల్చుకోవడము, అలాగే పత్రహారితాన్ని గోకి తినడం, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా ఏం జరుగుతుంది, తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇది ప్రామినెంట్గా మనకు కనపడే సిమ్టమ్. మీరు ఏదైనా నిమ్మ తోటలో కానీ బత్తాయి తోటలో కానీ వెళ్ళేటప్పుడు ఆకుల్ని మీరు చూసినప్పుడు ఆకులపైన ఒక రకంగా తెల్లటి మచ్చలు అనేటువంటివి, చిన్న చిన్న తెల్లటి మచ్చల్ని మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఈ చిన్న చిన్న తెల్లటి మచ్చలు అనేటటువంటివి ఏంటంటే ఎప్పుడు కూడా దీనివల్ల ఏర్పడతాయి అన్నమాట. ఆకు నల్లి బాగా గుర్తుపెట్టుకోండి. ఒలిగోనికస్ సిట్రీ అనేటటువంటి ఆకు నల్లి వల్ల ఇలాగ తెల్లని మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఆకులన్నీ కూడా పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే అలాగే ఏర్పడినటువంటి ఆకులు తర్వాత ఎండిపోయి రాలిపోవడం అనేటువంటిది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మంగునల్లి విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే బత్తాయి చెట్లపైన ఎక్కువగా ఆశించే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఓన్లీ బత్తాయి కాదు, నిమ్మ చెట్లపైన కూడా ఈ మంగునల్లి ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా దీన్ని ఉధృతి ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు దీని తాలూకు బెడద వీలైనంత ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పుకోవాలి అని అనుకుంటే శీతాకాలం, ఈ శీతాకాలం దీనికి బాగా ఇష్టమైనటువంటి నెలలు కాబట్టి జనవరి ఫిబ్రవరి మాసాల్లో బాగా ఎక్కువగా దీని తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాయలపైన ఉండేటువంటి ఆ రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కాయ పైభాగం అంతా కూడా ఎలా ముందుగా మారుతుందని అంటే ముందు ఊదా రంగు, బాగా గుర్తుపెట్టుకోండి. మంగు తెగుల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఊదా రంగులోకి మారుతాయి అన్నమాట. ఆ తర్వాత ముదురు గోధుమ రంగులోకి మారిపోయి ఒక తెట్టులాగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే మంగు అని అంటాం అన్నమాట. దాన్నే మనం మంగు అని అంటూ ఉంటాం. సో కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడే ఇది ఆశిస్తుంది కాబట్టి దీని తాలూకు కాయ పెరుగుదల బాగా తగ్గిపోతుంది. అలాగే బాగా గెడసబారిపోతూ ఉంటాయి.
అలా గిడసబారిపోయినప్పుడు ఏంటంటే వాటి తాలూకు పైన ఉండేటువంటి తోలు ఏదైతే ఉంటుందో అది బాగా దలసరిగా పెలుసుగా గట్టిగా మారిపోతుందన్నమాట. కాయలు చూడడానికి కూడా బాగోవు కాబట్టి మార్కెట్లో ధర మనకి పెద్దగా రాదు. దీన్ని మనం నివారించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఒక పద్ధతి ప్రకారం దీన్ని మనం నివారణ చర్యలు అనేటువంటివి చేపట్టాలన్నమాట. 2 రకాలైనటువంటి నల్లుల గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఆకునల్లి అలాగే మంగునల్లి అనేటువంటిది. మంగునల్లి అనేటువంటిది బత్తాయి తోటల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది, నిమ్మ తోటల్లో కూడా ఆశిస్తుంది. ఆకునల్లి అనేటువంటి డ్యామేజ్ ఎక్కువగా నిమ్మ తోటల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆకులపైన తెల్లని మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. నివారణ చర్యలు ఏ విధంగా మనం తీసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. మంగునల్లి కనుక మనం నివారించుకోవాలి అనుకోండి, మంగునల్లిని మనం నివారించుకోవాలి అనుకుంటే ఏం జరుగుతుందంటే, ఈ పిందెలు ఏర్పడినటువంటి దశ అంటే బఠానీ గింజ సైజు ఉన్నప్పటి నుంచే మనం మందులు పిచికారీ చేసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుందన్నమాట. ఎలాగ మనం చేసుకోవాలి? సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు బాగా ఇష్టమైనటువంటి నెలలు చెప్పాను కదా, జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ మంగు బాగా ఉధృతంగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీని ఉధృతిని బట్టి మనం మందుల్ని 15-20 రోజులకు ఒకసారి మందుల్ని మనం పిచికారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రధానంగా మనం వాడాల్సినటువంటి మందులు ఏంటి? నీటిలో కరిగేటువంటి గంధకం అయితే 3 గ్రాములు తీసుకోవాలి. డైకోఫాల్ అయితే 3 మిల్లీలీటర్లు తీసుకోవాలి. ఇంకా మందులు మనకు ఉన్నాయన్నమాట. ఈ థియాన్ అనేటువంటి మందు అయితే 3 మిల్లీలీటర్లు తీసుకోవాలి. లేదా ఫాస్లోన్ అయితే 2 మిల్లీలీటర్లు తీసుకోవాలి. ప్రాపర్గైట్ అనేటువంటి మందు ఉంది, లేకపోతే డైఫెన్థైరాన్ అనేటువంటి మందులు ఉన్నాయి. 1 మిల్లీలీటర్ తీసుకొని వాటిని మనం పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త మందులు కూడా యాడ్ చేశారు దీంట్లో. సో నీటిలో కరిగేటువంటి గంధకాన్ని మనం తీసుకోవాలి సాధారణంగా. అదైతే 3 గ్రాములు తీసుకుంటాం. డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు మనం తీసుకొని పిచికారీ చేయాల్సినటువంటిది ఉంటుంది. సో దీంట్లో మనకి 3 మిల్లీలీటర్లే దీనికి రికమెండేషన్ ఇచ్చారనమాట. సాధారణంగా ఎక్కడైనా మనం నల్లులు ఆశించినప్పుడు 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ తీసుకుంటాం. దీంట్లో రికమెండేషన్ అయితే 3 మిల్లీలీటర్లే ఉందన్నమాట. అలాగే లేదు అని అంటే ఫాజులోన్ మనం తీసుకుని 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే కొంతవరకు దీని తాలూకు ఉధృతుల్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సెప్టెంబర్ మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు కూడా ఈ మంగునల్లి, ఆకునల్లి అనేటటువంటివి ఆశించి నష్టం కలిగించేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి 15-30 రోజుల వ్యవధిలో మనం ఏం చేయాలంటే ఈ మందుల్ని మనం మార్చి పిచికారీ చేసుకోవాలి. బఠానీ గింజ సైజు కాయలు ఏర్పడేటప్పుడే ఏర్పడుతున్నాయి అనుకోండి, అటువంటి టైంలోనే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లేకపోతే ఈ మంగునల్లి, ఆకునల్లి ఆశించి ఈ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. బత్తాయి తోటల్లో అయితే ఎక్కువగా ఈ మంగునల్లి ఆశిస్తూ ఉంది. అదే నిమ్మ తోటలు వీటన్నిటిలోనైతే ఆకునల్లి ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వీటిని మనం ఈ విధంగా పిచికారీ చేసుకోవాలన్నమాట. నీటిలో కరిగేటువంటి గంధకము, డైకోఫాల్ ఈ రెండిట్లో ఏదో దాన్ని తీసుకుని పిచికారీ చేయొచ్చు. లేదు అని అంటే ఫాజులోన్ 2 మిల్లీలీటర్లు పిచికారీ చేయొచ్చు. ఇంకా మనం ఇతర మందులు కనుక మనం చూసేటట్టయితే ఏంటంటే ప్రాపర్గైట్ అనేటువంటి మందు అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే డైఫెన్థైరాన్ అనేటువంటి మందు ఉంటుంది, అదైతే కనుక 1 మిల్లీలీటరు 1 గ్రామ్ మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ డోసేజ్లు అనేటువంటివి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీరు చూసుకోవచ్చు. మనకి అవసరమైనటువంటి అంటే మొత్తం టోటల్ మందు ద్రావణం పరిమాణం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు చూసుకొని వీటి తాలూకు ఇవి మీరు పిచికారీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకి జనరల్గా తెలిసినటువంటివి. నీటిలో కరిగేటువంటి గంధకము, అలాగే డైకోఫాల్ ఎంత మనం పిచికారీ చేసుకోవాలి, అలాగే మనం ఫాజులోన్ అయితే మనం ఎంత పిచికారీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటివి. ఇవి మనకి జనరల్గా ఏంటంటే ఫాజులోన్ మనం 3 మిల్లీలీటర్లు దీంట్లో మనం పిచికారీ అయితే చేసుకోవచ్చు. ప్రాపర్గైట్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ డైఫెన్థైరాన్ అనేటువంటిది 1 గ్రామ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెంజిక్విన్ అనేటువంటి మందు కూడా ఉందన్నమాట. 1 మిల్లీలీటర్ చొప్పున దాన్ని పిచికారీ చేయాలి. ఇవి మనం కొత్త రకాలైనటువంటి మందులు పిచికారీ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఒకసారి లోకల్గా ఉండేటటువంటి వ్యవసాయ అధికారులు కానీ, గ్రామాల్లో ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే మరీ వాళ్ళకి ఏం తెలుస్తుంది, మొన్నే జాయిన్ అయ్యారు కదా అనేటువంటిది ఏం పెట్టుకోకండి. చాలా ప్రతిభావంతులైనటువంటి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కూడా చాలామంది గ్రామాల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో అయితే
రిక్రూట్మెంట్ అనేటువంటిది చేస్తున్నారు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి. చాలామంది ఇతర కంపెనీల్లో పనిచేసి అక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళని చిన్న చూపు అయితే చూడకండి దయచేసి. వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి సమాచారం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నేరుగా వెంటనే చెప్పలేకపోయినా సరే వాటిని ఎప్పుడైనా ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తప్పకుండా అందిస్తారనమాట. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ మందులు ఏవైనా పిచికారీ చేయాల్సి వచ్చినప్పుడు వారి సలహా తీసుకొని చేయండి. వాళ్ళు ఏముంది, వాడు మొన్న చదువుకుని వచ్చాడు, వాడేం చెప్తాడు అనేటువంటి ఆలోచనలన్నీ పెట్టుకోకుండా వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు ఓన్గా చెప్పింది ఏది కూడా మీరు వినకండి. ఇది చేయండి అని చెప్పింది వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర చూసి లేకపోతే దాన్ని ఒక రిఫరెన్స్ చూసి మీకు చెప్పిన ఏ విషయాన్నైనా సరే మీరు దయచేసి ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటే అంతకన్నా మనము ఇది చేయాల్సిందేం లేదు. వాళ్ళ పర్యవేక్షణలో మీరు ఈ మందులు ఇవన్నీ కూడా కొట్టేటువంటి ఏర్పాటు అయితే చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త మందులు వాడేటప్పుడు ఏంటంటే వాటి డోసేజ్లు ఎక్కువ ఉండవు. మనము నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు తీసుకుంటున్నాము, అలాగే డైకోఫాల్ అయితే 3 మిల్లీలీటర్లు తీసుకుంటున్నాము. ఇలాగా ఎంత ఎక్కువ పరిమాణంలో ఉండవు. ఇప్పుడు ఈ డైఫెన్ థైరాన్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకున్నాం అనుకోండి, అలాగే ప్రాపర్ గైట్ అనేటువంటిది 2 మిల్లీ ఇలా తీసుకుంటాం కదా. కాబట్టి ఏంటంటే కొంతవరకు మీరు ఏవైనా మందులు పిచికారీ చేసేటప్పుడు దయచేసి కొంచెం శాస్త్రీయంగా వెళ్ళడం అనేటువంటిది మంచిది. అది లేకపోవడం వల్లే అనేక మంది ఈరోజు ఈ కీటకాలకి రెసిస్టెన్స్ పెంచుకోవడము ఇలాంటి కారణాల వల్ల ఏం జరిగిందంటే మనం సరైనటువంటి పంట దిగుబడులు అనేటువంటివి సాధించలేకపోతున్నాం. కాబట్టి ఏదైనా మందులు పిచికారీ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఇవన్నీ చేసేటప్పుడు వ్యవసాయ సిబ్బంది పర్యవేక్షణలో అంటే వాళ్ళకేమొస్తుంది అనేవి ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళ సలహా తీసుకోండి, అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే 90% రైతులు ఎప్పుడు కూడా మన పురుగు మందు షాపు వాడి సలహానే ఫాలో అవుతుంటారు. ఇది చాలా డేంజర్. పురుగు మందుల షాపులు ఎవరు పెట్టుకుంటారండి? వాళ్ళు మామూలుగా ఇప్పుడైతే క్వాలిఫికేషన్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఎవరైనా పెడుతుండేటువంటి వాళ్ళు అనమాట. వ్యవసాయంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళే పెడుతుండేవారు. వాళ్ళకి సిలిండర్ మీదో పెస్ట్ ఏదో కూడా తెలియదు. చాలామంది ఇప్పుడు పురుగు మందుల షాపులు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కీటకం ఏదో తెలియదు, అలాగే సిలిండర్ ఏదో తెలియదు, బ్యాక్టీరియా తెలీదు, ఏమీ తెలియదు అనమాట. వాటి మీద ఏ విధమైనటువంటి నాలెడ్జ్ కూడా లేనటువంటి వాళ్ళు ఈ పురుగు మందుల షాపులు పెట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారనమాట. చాలామంది మంచిగా అడ్వైజ్ చేస్తుంటారు, వాళ్ళ అనుభవాన్ని బట్టి చేసేటువంటి షాపుల వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు పర్వాలేదు, కానీ ఏమాత్రం మినిమం ఐడియా లేనటువంటి వాడి దగ్గరికి మనం వెళ్ళి ఇదిగో నా పొలంలో ఈ పురుగు వచ్చిందంటే వాడికి నచ్చినటువంటి మందుని తీసుకొచ్చి ఈ మందు కొట్టు అని ప్రయోగాలు చేస్తుంటారనమాట. ఎంత ప్రయోగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రయోగాలు చేసేటువంటి పని శాస్త్రవేత్తలు చేస్తారు, సైంటిస్టులు అదే పని. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయోగాలు చేసి ఏ మందులు కొట్టాలి ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. పురుగు మందు షాపోడు కాదు డిసైడ్ చేయాల్సింది. అందుకు నేను ఎప్పుడు కూడా మనకు చెప్పేటువంటి ఆడియో క్లాసులు అన్నింటిలోనే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మీకు ఎప్పుడైనా డౌట్ ఉండేటప్పుడు వ్యవసాయ శాఖ వారిని కానీ లోకల్గా ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ మీరు వెళ్ళండి, వాళ్ళ దగ్గర కనుక్కోండి అని చెప్తున్నాను. పురుగు మందు షాపుల వాడిని ఎప్పుడు కూడా అడ్వైజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అనేటువంటిది లేదు. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు ఇలాగ రకరకాలైనటువంటి కారణాలు, కీటకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దేనివల్ల ఏది ఆశిస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి తనంలో వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మన వ్యవసాయ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ పురుగు మందు షాపులు ఇలాంటివి పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి ప్రభుత్వాలు. ఎందుకంటే వీళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కొంచెం తక్కువగా ఉండేటప్పుడు ఇటువంటి షాపులు పెట్టి కొంత నాలెడ్జ్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి షాపులు పెట్టుకుంటే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వలేనటువంటి పురుగు మందు షాపు యజమానులు ఈరోజు చాలామంది ఉన్నారు. దయచేసి నేను వాళ్ళని డిస్కరేజ్ చేయడం అనేటువంటిది కాదు, కానీ ఇలాంటివి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు అది నల్లి వల్ల వస్తుందా లేకపోతే ఒక పెయిన్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో కూడా తెలియకుండా మరి మందులు ఇచ్చేస్తే ఎలాగో చెప్పండి. సో మనుషులకైతే రికమెండ్ చేయడానికి డాక్టర్లు ఉన్నారు, మరి మొక్కలకి రికమెండ్ చేయడానికి ఎవరున్నారు? పురుగు మందు షాపు వాడే ఇది కాదు కదా. మనం ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? లేకపోతే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేరుగా మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. సో మెడికల్ షాప్లో కూడా ఇప్పుడు చిన్న చిన్న వైద్యాలు వాళ్ళే చేస్తుంటారు. ఇప్పటికీ కూడా తలనొప్పులు లేకపోతే కడుపు నొప్పులు ఇలాంటివి వచ్చేటప్పుడు మెడికల్ షాప్ వాళ్ళే చేస్తుంటారు. కానీ మనకి అలా ఉండదు. ఈ పురుగు మందుల షాపుల్లో అలా ఉండదు అనమాట. ఒకసారి దాని మీద పెట్టుబడి అయిపోతూ ఉంటుంది. రైతులు చాలా చిన్న సన్నకారు ఉంటుంటారనమాట. వెంటనే పెట్టుబడి అనేటువంటిది అయిపోతూ ఉంటుంది.
మనం ప్రయోగాలు చేయడానికి అక్కడ వీలు పడదు. ఒక మందు తీసుకెళ్ళి ఒక అర లీటర్ మందు తీసుకెళ్ళి చేసాడు అనుకోండి, ఇంక రైతు మళ్ళీ ఇంకొకసారి మందు కొట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పేదరికం వల్ల కావచ్చు, లేకపోతే అనేక ఇతర కారణాల వల్ల కావచ్చు అనమాట. కాబట్టి ఏది చేసినా పర్ఫెక్ట్గా పక్కాగా ఉండాలి అని అంటే వీళ్ళ ఇది తీసుకోవాలి. అడ్వైజ్ అయితే మాత్రం తీసుకోండి నేను చెప్పేటువంటిది. కాకపోతే వాళ్ళు ఏదైతే పురుగు మందు షాపుల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది చాలా ప్రతిభావంతులైనటువంటి యజమానులు ఉన్నారనమాట. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు ఆర్ఎంపీల్లో కూడా అద్భుతంగా వైద్యం చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మన పురుగు మందుల షాపుల్లో కూడా చాలా అద్భుతంగా రికమెండ్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. అది అనుభవంతో వస్తూ ఉంటుంది. అంతే తప్ప ఊరికే చిన్న పురుగు మందు షాప్ పెట్టుకుని రైతుల తాలూకు జీవితాలతో ఆడుకుందామంటే కుదరదు కదా. కాబట్టి అటువంటివన్నీ చేయకండి. మనకి ఏదైనా శరీరానికి బాగులేనప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి ఎలాగైతే మనం వెళ్తామో, మన పంటకి ఏదైనా బాగులేనప్పుడు మనం ఇమీడియట్గా మన వ్యవసాయ అధికారిని సంప్రదించడం. ఫోన్ చేయండి. ఈ రోజుల్లో మన ఫోన్కి కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఫోన్ చేయండి. ఒకవేళ అప్పటికీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని అంటే అది మనమేమి చేయలేము వాళ్ళని. అప్పుడు వేరే సైంటిస్టులు కానీ డాట్ సెంటర్స్ కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళడం అనేటువంటిది మంచిదన్నమాట. సో ఇది వ్యవసాయ రంగంలో అనేక ల్యాగ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇటువంటివన్నీ మరి మాట్లాడితే ఎలా ఉంటుందో మనమేమి చెప్పలేం. ఎవరికైనా కోపాలు వస్తుంటాయేమో, మనమేమి చెప్పలేము. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. రేపు ఉదయం ఈ పరీక్షలు రాసి బయటకు వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేసేటప్పుడు, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సులు చదువుకునేటప్పుడు బయట ఉండేటువంటి ప్రపంచం ఎలా ఉంటుందో మనకి తెలియకపోతే మనం ఏం చేయగలం? అందుకే మన డిప్లొమా చదివేటువంటి విద్యార్థులకి కొంత అవగాహన అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామంకి వెళ్ళండి. గ్రామంలో ఉండేటువంటివన్నీ కూడా పరిశీలన అనేటువంటిది చేయండి. వీలైనంత వరకు ఎప్పుడైనా అవసరమైతే మీకు తోచినటువంటిది సరైనటువంటిది ఒక సలహా ఇవ్వండి. దాన్ని మళ్ళీ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళతో కంపారిజన్ చేసుకోమనండి. ఈ విధంగా వాళ్ళని మంచి మార్గం వైపు మళ్లించడం కోసమే మన డిప్లొమా కోర్సులు అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీలు ఏ ఉద్దేశంతో అయితే ఇటువంటి కోర్సులు మనకి ప్రారంభించాయో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అగ్రికల్చర్ మీద కొంచెం ఒక ఆసక్తి పెంచుకోవాలన్నమాట. ఆసక్తి అనేటువంటిది కావాలి. నేనేదో మెడిసిన్ అవ్వాలని చెప్పో, లేకపోతే నేను ఇంకోటి ఏదో అవ్వాలని చెప్పో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కోర్సులు పనిచేయవు. నేను ఈ రోజుల్లో గమనించేది ఏంటంటే చాలామంది విద్యార్థులు నేను ఎలాగైనా అగ్రికల్చర్ చదవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చేటువంటి అనేక మంది విద్యార్థులు నేను చూస్తాను. ఎందుకు అని అడుగుతాను నేను. చాలా సందర్భాల్లో నాకు ఇది కాంటాక్ట్ అయినప్పుడు అగ్రికల్చరే ఎందుకు బాబు, వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా అని అంటే, అగ్రికల్చర్ అనేది చేయాలండి, మా నాన్న ఎలా చేసేవాడు, అనుకున్నది అనుకున్నట్టు చేయలేకపోయాడు, కాబట్టి ఎలాగైనా నేనైనా చేసి మా గ్రామంలో నేను ఒక మంచి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి, అందుకే నేను వ్యవసాయం చదవాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది తగులుతూ ఉంటారనమాట. కాబట్టి ఇంతకు ముందుండేటువంటి రోజుల్లో కంటే ఇప్పుడు వ్యవసాయం మీద బాగా ఆసక్తి అవన్నీ కూడా బాగా పెరిగాయి. ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు ఏంటంటే ఆల్రెడీ డిగ్రీ పీజీలు అన్నీ చేసేసి కంప్లీట్ అయిపోయి ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అనేక మంది నాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు నేను అగ్రికల్చర్ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి? సో అంటే ఇప్పుడు రెగ్యులర్గా చదివేటువంటి కోర్సులు ఏవి కూడా మీరు చేయడానికి ఉండదండి. ఏదైనా మీ ఆసక్తి మేరకు కొంత యూనివర్సిటీలో కొన్ని కోర్సులు ఉన్నాయి, అవి మాత్రం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. కాబట్టి అగ్రికల్చర్ని ఎప్పుడు కూడా మనము చిన్న చూపు అనేటువంటిది చూడకూడదు. ఎందుకంటే మనం అందరూ కూడా దాని మీదే డిపెండ్ అయి ఉన్నామన్నమాట. అగ్రికల్చర్ మీద మొత్తం భారతదేశమే దాదాపు 75% నేరుగా కానీ లేకపోతే ఇండైరెక్ట్గా కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటటువంటి దేశం మనది. కాబట్టి వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే చిన్న చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళు కూడా నేను అగ్రికల్చర్ చదవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా మనము ఎంకరేజ్ చేద్దాం. చాలామంది ఉంటారు, కొంతమంది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎప్పుడు ఉన్నట్టే నెగిటివ్ కూడా ఉంటుందన్నమాట. మేము ఉద్ధరించింది ఏమీ లేదు, డిప్లొమా చదివాం, మేము ఎరగదీసింది ఏమీ లేదు, వద్దురా బాబా కోర్సులు మాత్రం చదవకండి, ఇటువంటి డిమోటివేట్ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అలాగే ఉంటూ ఉంటారు తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మంచి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అగ్రికల్చర్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, ఇంక అందులో తిరిగే లేదు. అన్ని రంగాలు పతనమైనా సరే వ్యవసాయ రంగం అనేటువంటిది ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది. దీనికి అంటే రైతుకి డబ్బులు రావట్లేదు ఇవన్నీ పక్కన పెట్టండి, అవసరత ఉందా లేదా అది ముందు ఆలోచించండి.
రైతులు రావట్లేదు, రైతులు నష్టపోతున్నారు, ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి. దానికి ప్రాధాన్యత అనేటువంటిది ఉందా లేదా అది మీరు గుర్తుంచుకోండి. దేశం మొత్తంలో దాదాపు 75% మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారా లేరా అది గుర్తుపెట్టుకోండి. ఈ అంశాలు చాలు మనకి అగ్రికల్చర్ పట్ల మనం కొంత ఒక వ్యామోహాన్ని పెంచుకోవడానికి ఈ అంశాలు అయితే సరిపోతాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కాబట్టి అగ్రికల్చర్ని ఎప్పుడు కూడా చిన్న చూపు అయితే చూడొద్దు. మీకు ఇంటికి పరిగెట్టి వచ్చి ఉద్యోగాలు అయితే ఎవరు ఇవ్వరు, కానీ మనం వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఇస్తారు. దానికోసం మనం ప్రయత్నం చేస్తే రానటువంటి వారు ఎవరు కూడా లేరు. చాలామంది ప్రయత్నాలు చేసి మంచి స్థానానికి వెళ్ళారు. దయచేసి అగ్రికల్చర్ని ఎప్పుడు కూడా చిన్న చూపు అనేటువంటిది చూడకండి. అలాగే వ్యవసాయ సిబ్బంది ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వారి పట్ల కూడా చిన్న చూపు అనేటువంటిది కుదరదు. వీడు పిల్లగాడు మొన్న డిప్లొమా చదివాడు, వీడేం చెప్తాడు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. గ్రామాల్లో ఉండేటువంటి వారు కూడా ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనమాట. టాప్ ఇప్పుడు అంతమంది దాదాపు 6-7 లక్షల మంది పరీక్ష రాస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు అని అంటే వాళ్ళకి కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది కదా. సో కాబట్టి వాళ్ళు కూడా టాపర్స్ ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. గ్రేడ్ పాయింట్స్ 9 అబవ్ ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు సంపాదించారు. అంటే గ్రామాల్లో ఉండేటువంటి ఇక ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో, మన ఆంధ్రాలో అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మ్యాక్సిమం టాపర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి వాళ్ళందరూ కూడా టాపర్స్ అనమాట. సబ్జెక్టు మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు సంపాదించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా వాళ్ళ తాలూకు సలహా తీసుకోవచ్చు. వాళ్ళని నేరుగా అడిగి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎందుకంటే అనేక అంశాల మీద ఎప్పుడు కూడా వర్కౌట్ చేస్తుంటారు. కాబట్టి అలా కాకపోయినా కనీసం దానిపైన రిఫర్ చేసి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఆ తర్వాత షాప్కి వెళ్ళి, పురుగు మందుల షాప్కి వెళ్ళి అక్కడ మీకు కావాల్సినటువంటి మందుని డిమాండ్ చేసి అది తీసుకోండి. అంతే తప్ప అంతా తీసుకెళ్ళి పురుగు మందు షాపుడి చేతిలో పెట్టి నాకు తర్వాత పురుగులు చావలేదు, అవి చావలేదు, బోల్డ్ అంత డబ్బు ఖర్చు అయిపోయిందని చెప్పి తీరా ప్రభుత్వాన్ని నిందించడము, లేకపోతే వ్యవసాయ శాఖని నిందించడం, లేకపోతే యూనివర్సిటీలని నిందించడం ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. కాబట్టి దయచేసి రైతుల్లో కూడా కొంచెం మార్పు అనేటువంటిది రావడం అవసరం అన్నమాట. సో ఇవి కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇవి. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పినట్టుగా ఉన్నాం కదా, ఆపేద్దాం. ఏవైనా ఉన్నాయా, ఏమైనా కామెంట్స్ ఏమైనా చేశారో క్షణం చూసిన తర్వాత ఆపేస్తాను. సో ఈరోజు క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిగిలిపోయినటువంటి ఫెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ రేపు మనం చెప్పుకుందాం, రేపు కంటిన్యూ చేస్తాను మళ్ళీ. రాక్ బుజ్జి, సాయి లింక, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎస్వి నారాయణ గారు, రాఘవ గారి మనవడు వీరేంద్ర గారు, చిన్న పీరయ్య అండ్ స్వాతి హాయ్ గుడ్ ఈవినింగ్. సాకేత్ గుడ్ ఈవినింగ్. కరుణ్ హాయ్ వెల్కమ్. అలాగే అఖిల్ గారు, షణ్ముఖ సాయి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. వల్లభనేని రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్. టంకశాల శ్రీనివాస్ గారు, అలాగే టంకశాల శ్రీనివాస్ గారు గుడ్ ప్రోగ్రామ్ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయి లెంక థ్యాంక్ యూ. టంకశాల శ్రీనివాస్ గారు గ్రేట్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా సంతోషం. టంకశాల శ్రీనివాస్ గారు మీరేమంటున్నారంటే రైతులు వాడే నేమ్స్ చెప్పండి గుడ్ న్యూస్ అంటున్నారు. ఇదే చాలా తప్పు అనమాట. నేను చెప్పేదే అది. రైతులు వాడే పేర్లు, వాటికి ఉండేటువంటి ఆ పేర్లు ఏవైతే ఉంటాయో అవే అక్కడే హైజాక్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎప్పుడు కూడా మనం టెక్నికల్ నేమ్ అనే దాంట్లో మనం ముందుకెళ్ళాలి. ఆ టెక్నికల్ నేమ్లో మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సపోజ్ మోనోక్రోటోఫాస్ ఇప్పుడు బ్యాన్ చేస్తారు, అవన్నీ పక్కన పెట్టండి. సపోజ్ ఏదో ఒకటి డైక్లోరోవాస్, లేకపోతే ఇంకోటి ఏదో మందు, మనకి ఈ మందు కావాలని మనం ఎప్పుడైతే వెళ్ళి అడుగుతామో ఆ రోజు మనకి మంచి న్యాయం జరుగుతుందండి. లేకపోతే వాడు ఏదో ఒక ట్రేడ్ నేమ్ పెట్టుకుంటారు, ఆ ట్రేడ్ నేమే నాకు కావాలి అని అంటే ఎలా అవుతుంది మనకి? సో అదంతా క్రియేట్ చేసింది ఎవరు అని అంటే ఈ మందుల షాప్ వాళ్ళే అనమాట. పలానా మందు కొడితే నీకు మోనోక్రోటోఫాస్ అనేటువంటి టెక్నికల్ గ్రేడ్ కలిగినటువంటి మందుని మనం వాడమని చెప్తుంది యూనివర్సిటీ, లేకపోతే వ్యవసాయ శాఖ. మనం దాంట్లోనే 4 రకాలు 5 రకాలు ఉన్నప్పుడు దాంట్లో మనం ఎంచుకునేటటువంటి ఇది మనకు ఉంది అక్కడ. మీరు ఎప్పుడైతే పలానా గ్రేడ్ నేమ్ మామూలుగా ట్రేడ్ నేమ్తో వెళ్తారో, ఏదైతే మనకి మార్కెట్లో ఉండేటువంటి ఆ ట్రేడ్ నేమ్తో వెళ్తారో అక్కడే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందనమాట. ఈ మందుల షాపుల వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా కమిషన్ వచ్చేటటువంటి ఆ మందులు ఏవైతే ఉంటాయో వాటినే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, బేయర్ కావచ్చు, లేకపోతే మాన్సాంటో కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్ ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా మందుల్ని వాళ్ళు అంతగా రిఫర్ చేయరనమాట.
చిన్న చిన్న కంపెనీలు కొన్ని ఉంటాయి, అవి ఎక్కువ మొత్తంలో కమిషన్స్ ఇస్తూ ఉంటాయి. వాటినే ఎక్కువగా ప్రమోట్ చేసి ఇది కొడితేనే తగ్గుతుంది, ఇది కొడితేనే తగ్గుతుంది అనేటువంటి ఇవి రైతుల మనసులో ప్రింట్ చేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కొంత నాలెడ్జ్ ఉండేటువంటి చదువుకునేటువంటి రైతులు ఎప్పుడు కూడా టెక్నికల్ గ్రేడ్తో మనం వెళ్ళాలి. నాకు మోనోక్రోటోఫాస్ కావాలి అనే ఉద్దేశంతో మనం వెళ్ళాలి, లేకపోతే నాకు డైక్లోరోవాస్ కావాలి అని చెప్పి మనం వెళ్ళాలన్నమాట. సో అప్పుడు అక్కడ దాంట్లో ఉండేటువంటి మందులేవో మనం చూసుకుని దాంట్లో మనం సెలెక్షన్ చేసుకునే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా వరకు బాగుపడుతుందండి మన ఈ పరిస్థితి అనేటువంటిది. లేకపోతే ఇలాగే ఉంటుందన్నమాట. ఏంటంటే రైతులు వాడే పేరు చెప్పండి అని అన్నారు కదా మీరు. ఆ రైతులు వాడేటువంటి పేర్లలో చాలా వరకు ఏంటంటే అది మందుల షాపుల వాళ్ళకి మేలు చేసే మందులు ఉంటాయి అందులో. అర్థమవుతుందా? అవి వాళ్ళే ప్రచారం కల్పిస్తూ ఉంటారనమాట. పలానా మందు, పలానా ఎక్స్ అనేటువంటి మందు ఆహా ఓహో అద్భుతంగా పనిచేస్తుందని. అదే గ్రేడు, అదే స్ట్రెంగ్త్ కలిగినటువంటి ఇతర మందు దాని మీద కమిషన్ తక్కువ వచ్చింది అనుకోండి, అది దాన్ని ప్రమోట్ చేయరు. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం మందుల్ని మనం ఎంచుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పనిసరిగా రైతులు కూడా బాగుపడతారు. లేకపోయినప్పుడు ఏంటంటే కొంచెం దోపిడీ అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం చదువుకునేటటువంటి వాళ్ళు అందరూ నిరక్షరాస్యులు చాలా ఎక్కువ మంది మన రైతులు. మ్యాక్సిమం కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళైనా సరే కొంచెం దీన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది అవసరం. అలవాటు చేసుకుందాం. టెక్నికల్ గ్రేడ్ ఒకటి, ఆ ట్రేడ్ నేమ్స్ అని ఉంటాయి. టెక్నికల్ నేము, ట్రేడ్ నేమ్ అని ఉంటుందన్నమాట. మోనోక్రోటోఫాస్ అనేటువంటిది దాని తాలూకు టెక్నికల్ నేమ్. ఇంకా మరి ఆ మోనో పేరుతో ఉండేటువంటి ట్రేడ్ నేమ్స్ ఉంటాయి, వ్యాపార నామంతో అమ్ముతూ ఉంటారనమాట. ఆ వ్యాపార నామాలు అనేకం ఉంటాయి. నేను ఒక కంపెనీ పెట్టుకుంటాను, మీరు ఒక కంపెనీ పెట్టుకుంటారు. మోనోక్రోటోఫాస్కి నేను ఒక పేరు పెడతాను, మీ మోనోక్రోటోఫాస్కి మీరు ఇంకొక పేరు పెడతారు. సో ఇలా ఈ రకరకాలుగా అమ్మేటువంటి విధానాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ అందులో ఉండేటటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేటువంటిది కామన్గా ఉండాలి. నా మోనోక్రోటోఫాస్లో ఎంత ఉందో మీ మోనోక్రోటోఫాస్లో కూడా అంతే ఉండాలి. అప్పుడే దాన్ని అనుమతిస్తారనమాట. ఈ పెస్టిసైడ్స్ చట్టం ఏదైతే ఉందో అప్పుడే వాటిని అనుమతిస్తారనమాట. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది, అది బాగా పనిచేయట్లేదు అనేటువంటి ఇది ఉండదు. కొంత కల్తీ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అనుకున్న మొత్తంలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ లేకుండా తక్కువ మొత్తంలో అవి కమిషన్స్ ఉండేటువంటి మందుల్ని కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. కల్తీ మందులు అంటారు వాటిని. సో ఈ కల్తీ మందులకి ఇప్పుడు ఎక్కువ ప్రచారం లభిస్తూ ఉంటుందన్నమాట. వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. జస్ట్ మీరు అడ్వైస్ తీసుకోండి ఎవరైనా దగ్గర, అది బాగుంటుందన్నమాట. సాయి చరణ్ అండ్ బాలా దస్తగిరి అంటున్నారు. హాయ్ బాలా గారు. జైరామ్ గంట. సో ఇలా చాలామంది ఉన్నారనమాట. ఈరోజు క్లాస్ అంతా కూడా నిమ్మ పంటలు ఆశించేటువంటి కీటకాలు ఉన్నాయి. మరొక 6 పెస్టులు రేపు ఉన్నాయన్నమాట. సో మిగిలినటువంటి పెస్టులన్నీ కూడా రేపటి క్లాస్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకి ముగిసింది. ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 2-3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ ఇంకా వెళ్ళొచ్చు అని అన్నారు బయటికి, ఊరికే ఎగేసుకుని మనం ఊరంతా తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఎండలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఎర్లీగా వర్క్స్ ఏమైనా ఉంటే కనుక 9 లోపే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పక్కన ఎండలు మండుతున్నాయి కదా, 45 డిగ్రీలు 46 డిగ్రీలు అంత రికార్డ్ అవుతుంది. కాబట్టి అనవసరంగా ఊర్లో తిరగొద్దు, బయటికి వెళ్ళి కరోనా అంటించుకుని రావద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటించొద్దు. లాక్డౌన్ టైంలో కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఎంత మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అంత నష్టపోతాం. మళ్ళీ ఈ క్వారంటైన్కి వెళ్ళాలి, తర్వాత మన పరిస్థితి బాగోలేకపోతే మనం ఏం చెప్పలేమన్నమాట. కాబట్టి కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి. బయట అయితే తిరగకండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎండల్లో తిరగొద్దు. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది అడ్వైస్. వచ్చే నెలల్లో దాదాపుగా ఈ ఎగ్జామ్స్ పెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి జూన్ నెల, జూలై నెలల్లో ఎక్కువగా మనకి ఈ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చదవడం మొదలుపెట్టండి. రోజుకి 3-4 గంటల పాటు చదువుకుంటూ ఉండండి. అలా చదవడం ద్వారా మీరు ఆ ఎగ్జామ్స్కి బాగా సమాయత్తం అవుతారు. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఈ క్లాసులు కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండడం ద్వారా మీకు కొంచెం బెటర్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మన గ్రీన్ క్లాస్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. రెగ్యులర్గా ఉపయోగపడేటువంటి మ్యాటర్స్ అన్నీ కూడా నేను అందులో వీడియోలు చేస్తున్నాను. అవి కూడా మీరు చూసి కొంత బెనిఫిట్ అయితే పొందండి. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కాకుండా ఇంకేదైనా విషయాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే ఈ కింద ఉండేటువంటి కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మన వాట్సాప్ నెంబర్ తీసుకోండి, 8125443163. ఇది మన వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి ఏదైనా మెసేజ్ మీరు చేయొచ్చు, 8125443163 అనేటువంటివి.
సో ఇవన్నీ చేయండి. నేను ఏదన్నా అంటే కొంచెం ఎక్కువ సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉంటే అది వీడియో చేసి పెడతాను, వెంటనే చెప్పలేనటువంటివి. సో విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ మిగిలినటువంటి నిమ్మకు సంబంధించినటువంటి ప్రశ్నలతో మళ్ళీ రేపు క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఆ క్లాస్లో మిగిలినటువంటి ప్రశ్నలన్నిటి గురించి కూడా మనం చెప్పుకుందాం. అంతవరకు ఆ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.